పౌలు దెయ్యాలతో పీడించబడిన వారు, అటువంటి ప్రార్థన జీవితం మనకు ఉండాలని, ఆ ప్రార్థన ఆ భక్తి ఎలాగుండాలో 3 విషయాలకు క్లుప్తంగా ఇక్కడ మనకి పౌలు గారు బోధించారు ఈ కొలసీ సంఘానికి. ఓ కొలసీ సంఘమా, నా సహోదరులారా, నా ప్రియమైన సంఘమా, మీరందరూ కూడా ప్రార్థనలో నిలకడ కలిగి ఉండాలి. ఈనాడు అన్నిటిలో నిలకడ ఉంటారు. నిలకడ అంటే ఏంటి? 2 రోజులు చేసి మానేయడం, దాన్నే నిలకడ లేని వారు అంటారు. ఏ పని అయినా 2 రోజులు 3 రోజులు చేసి మానేసామనుకోండి, దాన్ని ఏమంటారు? ఇది నిలకడ లేనోడు అండి, ఒక్క పని స్థిరంగా చేయడండి. ఆ పని చేస్తాడండి, ఓ 3 రోజులు చేస్తాడు అంతే, దాన్ని ఏం చేస్తాడు? మర్చిపోతాడు. అబ్బాయి ఈ నమ్మనక్కలేదు, నీ నిలకడ లేనోడు అండి అంటారు కదా. అలాగే ప్రార్థన విషయంలో కూడా చాలామంది ఎలా ఉంటున్నారంటే నిలకడ లేని వారుగా ఉంటున్నారంట. మన జీవితాలు ఆత్మీయంగా ఎదగాలి అంటే, ఆత్మానుసారంగా ఆత్మీయ కార్యాలు మనం చూడాలంటే, గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో కొన్ని దినాల్లో మన కళ్ళెదురుకుంటా మనం చూడాలంటే ప్రార్థన ఆయుధాన్ని ఉపయోగించాలి. ఆ ప్రార్థన ఎలా చేయాలంటే నిలకడగా చేయాలి. దేవుని యొక్క భక్తి కూడా, దేవుడికి చెప్పిన మాట కూడా మనం ఎలా చేయాలంటే నిలకడ ఉండాలంట. నిలకడ కలిగిన ప్రార్థన దేవుడు చాలా ఇంపుగా ఉంటుందంట. ఆ ప్రార్థన ద్వారా గొప్ప 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 కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం. ఇలాంటి నిలకలేని ప్రార్థన వల్ల చాలామంది ఏమైపోతుంటే పతనమైపోయారు. మహాభక్తులే, భక్తుపరులే ప్రార్థనలో నిలకడ లేకపోవడం వల్ల, ప్రార్థించిన సమయంలో ప్రార్థన చేయకపోవడం వల్ల, భక్తి చేయవలసిన టైంలో భక్తి చేయకపోవడం వల్ల, అలాంటి విషయాలలో చాలామంది పతనమైపోయి చాలా పోగొట్టుకున్నారు. అందులో ఒకరిని మీకు మంచి భక్తిపరుని మీకు చెప్తాను, మీకు అందరికీ పరిచయమే. దావీదు చాలా భక్తిపరినవాడు. దినానికి 3 మార్లు, ప్రతి దినము 3 మార్లు ఏం చేసేవాడంటే ప్రార్థించేవాడు. తన ప్రార్థన పరిస్థితి, నిలకడైన ప్రార్థన పరిస్థితిని బట్టి దేవుడు తన జీవితం పరిస్థితిని ఏం చేశాడంటే మార్చేశాడు. ప్రార్థన పరిస్థితులను ఏం చేద్దంటే స్థితిని మారుస్తుంది, ప్రార్థన ఏమో పరిస్థితులను మార్చేది. దావీదు గొర్రెలు కాసుకునేవాడు, ఆఖరోడు. అన్నలందరూ కూడా మంచి యుద్ధపీనుడు, మంచి లోక సంబంధులు, మంచి జ్ఞానవంతులు. అయితే ఈ దావీదు చాలా ఆఖరివాడు. ఏ తండ్రి గారం ఉండొచ్చో ఆ గారాన్ని బట్టి ఇతను ఏ పని చేత కాలేదు. అందరూ పనులు నేర్చుకున్నారు, బాధ్యతగా అన్నీ చేస్తున్నారు. కానీ ఇతనికి ఏ పని చేత కాక వీళ్ళకి ఏ పని అప్పగించాడంటే, అన్నలు యుద్ధానికి వెళ్తే క్యారేజీలు ఎట్టుకెళ్ళడం, అన్నలు యుద్ధాలకి వెళ్తుంటే రాకపోతే వెళ్ళి సమాధానాలు తేడం, అక్కడ ఎవరు ఎలాగున్నారు ఏంటో సమాధానం తేడం, క్యారేజీలు భోజనాలు లేట్ అవుతే భోజనాలు ఎట్టుకెళ్ళి ఇవ్వడం. అలాగే ఇంకేం చేసినట్టే గొర్రెలే కాచుకునేవాడంట. ఏం చేసుకున్నాడమ్మా? గొర్రెలు కాసుకున్నాడు. లోక సంబంధమైన మాటలు మీకు అర్థమైనట్టు చెప్తాను. నేను నా చిన్నతనంలో గుమ్మల దొడ్డని గోకవారానికి కోరుకొండ మధ్యలో మాట ఏజెన్సీ వీధి. ఈ ఎండాకాలం వచ్చినప్పుడల్లా నేను అక్కడికి వెళ్ళిపోయేవాడిని. మా పెద్దమ్మ గారు అప్పుడప్పుడు రమ్మని తీసుకెళ్ళమనేవారు. నేను వెళ్తానని నాకు చల్లని ప్రదేశం అన్న, పల్లెటూరు అన్న చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. మా ఫ్రెండ్స్తో కూడా ఈ సమ్మర్ వస్తే 15 మంది కుర్రోళ్ళు ఉండేవాళ్ళం. మీకు చాలాసార్లు చెప్పాం. ఆ శంకవరం గ్రామానికి వెళ్ళిపోవాలి. అవి అన్ని కొండల మాట, అన్ని చెట్లు కొండలు భలేగా ఉంటాయి. ఈ సమ్మర్లో ఏం చేసేవాళ్ళంటే అక్కడికి వెళ్ళిపోయి హ్యాపీగా కుర్రోళ్ళు అందరం కూడా శుభ్రంగా 10 రోజులు 15 రోజులు టూర్ వేసేవాళ్ళం. శుభ్రంగా తిరిగేసేవాళ్ళం. ఇంకా ఏ బాధ్యత లేను కదా అప్పుడు, ఏ బాధ్యత లేదు, ఎవరికి ఇంకా ఎదురు అలా వెళ్ళిపోయి అలా తిరిగేవాళ్ళు అన్నమాట. అక్కడక్కడ చూసేటప్పుడు కొంతమంది యవనస్తులు మేకలు లేకపోతే గేదెలు తీసుకెళ్ళి ఆ చెరువులు అయి ఉండి మాట. ఆ గుమ్మల దొడ్లో మాకు రోడ్డు మీద పక్కన పెద్ద చెరువు ఉండేది. ఏదైనా వెళ్తే అక్కడికే తానాలు చేయాలి. గేదెల తానాలు అక్కడే, మనుషుల తానాలు కూడా అక్కడే, బట్టలు కూడా అక్కడే, అన్నీ అక్కడే. దేవునికి స్తోత్రాలు. పల్లెటూరులో అలాగ ఉంటాయి.
ఇప్పుడైతే అన్నీ మారిపోయినాయి, కానీ అక్కడ కూడా టెక్నాలజీ మారిపోయింది కాబట్టి, కుళాయిలు బోరింగ్లు అన్నీ వచ్చినాయి కాబట్టి, టెక్నాలజీ మారిపోయినాయి కాబట్టి ఏం లేదు. మరి పూర్వకాలంలో గేదెలు ఓ పక్కన, మనుషులు ఓ పక్కన, ఆ గేదెలతో ఓ పక్కన తోమేవారు, మనుషులు ఓ పక్కన తోముకునేవారు, ఓ పక్కన బట్టలు ఉతికేసుకోవారు, 1 2 3 ఆ పక్కనే అన్నీ అంగలే కలిసిపోతాం. వాళ్ళే ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడే అన్ని అనారోగ్యాలు వస్తున్నాయి మనకి. అప్పుడున్న వాళ్ళే బాగున్నారు కానీ ఇప్పుడున్న వాళ్ళు బాగుంటలేదు. ఇప్పుడు అన్ని ప్రత్యేకత చూసినా ఏదో జబ్బులు మాత్రం బయటకు వస్తున్నాయి. అప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉండేవారో, ఎంత చక్కగా ఉండేవారో, కష్టపడి పని చేసుకునేవారు. అంత కష్టమే, అన్ని పనులు చేసేవారు. అది విషయం ఎందుకు చెప్తున్నారంటే, కుర్రోళ్ళు ఉండేవారు అన్నమాట, గేదెలు కాసుకునేవారు. ఒకసారి వాళ్ళతో ఒక అబ్బాయితో పాటు తండ్రి వచ్చాడు. ఏమండి వీడిని చదివించవచ్చు కదా అని చెప్పి మా పెద్దనాన్నగారి మాట అన్నప్పుడు వాళ్ళ విషయాల సంభాషణ ఏంటంటే, వీడికి ఏ పని చేత కాలేదండి. మా పెద్దోడు ఉన్నాడు, ఏదో బడికి వెళ్తున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, చదువుకుంటున్నాడు, బాగానే ఉంది. వీడికి చదువు లేదు, పని కూడా ఏమీ చేతకాక మాకు 2 గేదెలు ఉంటే, ఇంకే గేదెలన్నా మేపే అలవాటు ఉంటే, ఆ పాలు పిసుకుతూ ఉంటే ఇంకేం చేస్తాం, ఆడికి ఆ పరిస్థితి అదన్నా అలా బాగుపడతాడు కదా అని చెప్పి ఇక 3 గేదెలు ఉంటే రోజు నేను ఏం చేస్తానంటే నేర్పిస్తున్నాను. అక్కడ తీసుకెళ్ళడం, ఆ తానం చేయించడం అన్నీ నేర్పించాలి. మరి తెలియదు కదా, సరిగ్గా నడిపితే వెనకాల పెట్టి తోకెట్టో లేదా కాలు ఎట్టితే తనెత్తది. పాలు కూడా తీసినప్పుడు కూడా దానికి ఒక టెక్నికల్ ఉంటుంది, దానికి ఎట్టాలి, ఎట్టినప్పుడు దాన్ని ఎలా పిండాలో అంత ప్రాక్టికలే కదా. లేకపోతే వినమంటాయి, అలవాటు కూడా ఉంటుందంట. ఏమో అక్కడ చెప్తుంటే నాకు ఆ విషయాలు ఏం తెలియదులేండి, పెద్దలు చెప్పినప్పుడు విన్నాయి, ఇప్పుడు గుర్తొస్తున్నాయి అంతే. సంభాషణ వచ్చింది కాబట్టి. దావీదు జీవితంలో జరుగుతున్న విషయం, చదువు సంధ్య పని చేత కాదు కాబట్టి ఈ గేదెలు ఉన్నాయి కాబట్టి గేదెలు మేపే అన్న అలవాటు ఉంటే ఆ గేదెలు మేపుకుంటూ పాలు అమ్ముకుంటూ ఏదో బ్రతికేస్తాడు కదని ఇదన్నా ఆయనకి నేర్పిస్తున్నామండి బాబు అన్నారు. ఎందుకు, ఇటు చదువు రాదు, ఇటు ఏ పని చేత కాదు, అలా దద్దమ్మగా ఉండిపోకుండా వీడికి ఆ పని అప్పగించాం. దావీదు జీవితంలో కూడా వీరు ఆఖరివాడు యనమనుగురు. దావీదు పనికిరానట్టుగా ఉన్నాడు. అందరూ యుద్ధం నేర్చుకుంటున్నారు, మంచి ప్రమీలుగా ఉన్నారు. అయితే దావీదు పని చేత కాదు, ఏమీ చేత కాక క్యారేజీలు మోయడానికి, రెండోది గొర్రెలు ఇచ్చి గొర్రెలు బాగా మేపుతున్నాడంట. అయితే ఆయనకి వాయించం, పాటలు పాడడం, వాయించం బాగా. ఈ మనిషికి ఏదో ఒక తలంతు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక తలంతు ఉంటుంది. ఆ తలంతులతోనే దేవుడు దాని మీద శ్రద్ధ ఎడితే, దేవుడి కొరకు ఉపయోగిస్తే, దేవుడి నామము కొరకు ఉపయోగిస్తే ఆ తలంతులను బయటికి తీసుకొస్తాడంట. దాని ద్వారా వాళ్ళు గొప్పవారిగా చేసేస్తాడంట. దేవునికి స్తోత్రాలయ్యా. నిజమది. ప్రతి మనిషికి ఏదో ఒక బలహీనత ఉంటుంది, అలాగే ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ప్రతి మనిషికి దేవుడు మంచి టాలెంట్ ఇస్తాడు. ఆ టాలెంటు మన కోసం కాదు, ఎవరి కోసం ఉపయోగపడాలంటే దేవుడి కొరకు నీకు ఇచ్చిన ఆ తెలివితేటలు, ఆ టాలెంటు, ఆ జ్ఞానం దేవుడి కొరకు ఉపయోగిస్తే నిన్ను చూస్తాడంట. దాని ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తారు. ఈనాడు చాలామంది మంచి మంచి తెలివితేటలు ఉన్నాయి, మంచి జ్ఞానము తెలివితేటలు ఉన్నాయి, కానీ దేవుడి దగ్గర ఉపయోగించవలసింది లోకంలో పనికిరాని వాటికి ఉపయోగిస్తున్నారు. వారందరూ ఏమైపోతున్నారంటే భ్రష్టులైపోయి, పాడైపోయి, అపవాదికి ఏమవుతున్నారంటే లొంగిపోయి వాళ్ళ పరిస్థితిని అంతా కూడా మార్చుకుంటున్నారు. దేవునికి స్తోత్రాలయ్యా. విషయం ఏంటంటే, ఈ దావీదు బాగా ప్రార్థించేవాడంట, ఆరాధన బాగా చేశాడంట. చక్కగా తనకున్న ఆ సితారను వాయిస్తుంటే అబ్బా, ఆయన వాయింపుకి ఇంపుగా అక్కడ మేతున్న గొర్రెలేటి ఏదైతే సరే ఆ చెవులు నెక్కపెట్టి చక్కగా తిండి కూడా ఆ మేత మానేసి అలా చూసేయంట, అంతగా వాయించేవాడంట. అందుకే సౌలు విషయంలో ఒకసారి చెప్తుంటాడు, దావీదు వాయింతేనంట సౌలుకున్న దురాత్మ ఏమిదంట పోయేదంట, మళ్ళీ ఆపగానే మళ్ళీ వచ్చేసిదంట. ఆయన వాయింతే అంటే ఆయన వాయింపులో అంత ఆయనకి అంత టాలెంట్ ఉంది. ఆ వాయింపు ద్వారా అంత వింపుగా దేవుడిచ్చింది. ఇది దేవుడు చూశాడు. ఏదోటి చూస్తాడు. ఈయనకి చదువు చేత కాదు, ఏమీ చేత కాదు, కానీ ఈయనకి మంచి టాలెంట్ ఉంది, దేవుడితో గడిపే ఆ మనసు ఉంది. అందుకే దేవుడు ఆయన్ని అందులోంచి లేపి దినానికి 3 మార్లు ప్రార్థన చేయడం బాగా అలవాటంట. ఎవరితో స్నేహం? దేవుడితో సహవాసం చేయడం. యోబు అంటాడు 20 అధ్యాయం 21 అంటాడు, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగునే మేలు కలుగును. దేవునికి స్తోత్రం. నిజమండి. యోబు
దావీదు కీర్తకండి, ఇది మొదటిది, ముందుకున్న అధ్యాయం మాట. యోబు చెప్తున్నాడు, ఆయనట ఎవరు? దేవుడితో సహవాసం చేస్తే మనకి ఏ విషయములో అయితే సమాధానం లేదో, ఖచ్చితంగా మనకు ప్రార్థన ద్వారా, దేవుడి సహవాసం ద్వారా మనకి ఏం దొరుకుతుందంటే సమాధానం. 2, మేలు కలుగుతుంది. దావీదు జీవితంలో ఒక గొప్ప మేలు జరగబోతుంది. ఎందుకు జరగబోతుందంటే, దావీదు రాసిన కీర్తన 55వ కీర్తన 17వ వచనం మనం చదువుకుంటే, ఆయన చదువుతున్న అక్కడ చెప్తాడు, ఆయన సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును. ఆయన చూసారా, ఆయన చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించి, ఆయనను వారు నా మీదకి రాకున్నట్లు ఏం కలుగుతుందంట? ఇందాకేం చదివాం? భక్తుడు యోబు చెప్తున్న మాట, ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానమును మేలుగు. ఇక్కడ కూడా దావీదేమన్నాడు? నేను అలా గడపడం వల్ల శత్రువులు ఎంతమంది ఉన్నా వారందరినీ ఏం చేస్తున్నాడు? దేవుడు సమాధానం పరుస్తున్నాడు. దేవునికి స్తోత్రలియా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చాలా గొప్పది. ఆ ప్రార్థన చేయకుండా మనల్ని ఆత్మీయంగా భ్రష్టులు చేసేస్తుంది. అందుకే ప్రార్థనలో మీరు ఎప్పుడు మెలకుగా ఉండండి, కృతజ్ఞత కలిగి ఉండండి, ప్రార్థనలో నిలకడగా ఉండండి. అన్నమన్నా మానే, ఏ పనైనా మానే, ప్రార్థన చేయడం మాత్రం ఏం చేయకూడదంటే మానకూడదు. ప్రార్థన చెయ్యాలి, దేవుడి సన్నిధికి మానకూడదు. ఎన్ని పనులున్నా, ఎక్కడైనా సరే దేవుని నువ్వేం చేయాలంటే గణపరిచేయాలి, దేవునికి స్తోత్రాలు చేయ. ఎక్కడ కొద్దిపడుతుంది ఇంకోరు ఏదో రకంగా నువ్వు దేవుడితో గడిపేయాలి. విశ్రాంతి దినమున 6 రోజులు నువ్వు కష్టపడు, 7వ దినం మాత్రం విశ్రాంతి దినం. అది నువ్వు ఎవరితో గడపాలని తెలిసిన దేవుడు ఆ నిలకడ చూస్తాడు. ఇలా నిలకడగా ఉన్నవాడిని కూడా అపవాది ఏం చేస్తుందంటే పడగొడేస్తుంది. దావీదు ఎంత భక్తుడు చూడండి, దేవుడితో సహవాసం చేసిన వాడు, ఇంత భక్తుడు, చాలా భక్తుడు. అందుకే తన ప్రార్థన దేవుడు విని గొర్రెలు కాసుకుంటున్నోని గొర్రెలు విడిచిపెట్టి ఒక్కసారి ఎక్కడ కూర్చోబెట్టాడంటే రాజసింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎంత గొప్ప భాగ్యం చూడండి. కత్తి పట్టుకోవడం చేత కాదు, మాట్లాడడం చేత కాదు, అయినా ఈయనలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఇతన్ని ఏం చేశాడంటే చూడండి ఎలాగంటే, అభిషేకించడానికి ఏర్పాటు చేసి సమూయేలు ఆ నూనె బుట్టు పట్టుకొని దేవుడు చెప్తాడనమాట, యెష్షయి గారి కుమారులు పిలు అన్నప్పుడు పెద్దోని పిలుస్తాడు, రెండోని పిలుస్తాడు, మూడోడు పిలుస్తాడు. వీళ్ళెవ్వరూ కాదంటాడు సమూయేలు ఎవరంటామా, వీళ్ళెవ్వరూ కాదంటాడు. ఆఖరికి ఎవరు గుర్తు చేస్తారో తెలిసిన, అటు తండ్రికి దృష్టిలో లేడు. ఎందుకంటే ఈ సింహాసనం ఎక్కాలంటే ఒక ఉద్యోగం కావాలంటే క్వాలిఫికేషన్ ఖచ్చితంగా కావాలి కదా. కలెక్టర్గా గేదెలు కాసుకున్నవాడు కలెక్టర్ జాబ్ ఎలాగెత్తారో ఎత్తారండి. ఇది అలాంటిదే. నీకు ఏ స్థితి లేకపోయినా దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే, నువ్వు దేవుని కలిగి ఉంటే నీ స్థితిగతులన్నీ మార్చి నువ్వు ఊహించలేని చోటను పెడతాడు. దేవునికి స్తోత్రాలుగా. గేదెలు కాసుకున్నాడు కలెక్టర్ జాబ్ వస్తుందంటారా? కలెక్టర్ అవ్వాలంటే ఎంత చదవాలి? IPS చదవాలి. ఎన్ని ఉన్నాయనుకుంటే బోల్డ్ చదువు ఉంది దానికి. అయినా ఇతడు దేవుని కలిగి ఉన్నాడు, దేవుడు దృష్టిలో ఉన్నాడు. మనం ఈ మధ్యాహ్నం కాల సమయంలో నిన్ను దేవుడు దీవించాలంటే నువ్వు మనుషుల దృష్టిలో ఉండకపోయినా పర్లేదు, మనం అందరం ఎవరి దృష్టిలో ఉండాలంటే దేవుడి దృష్టిలో ఉండాలి. దావీదు తండ్రి దృష్టిలో పనికిరాడు, అన్నల దృష్టిలో పనికిరాడు. అక్కడ ఎవరి కుటుంబంలో అతడు లేడు. కానీ సమూయేలుతో అంటాడు, ఇదిగో ఆయనకు ఒక కరసటోడు ఉన్నాడు కదా అని. ఎవరు గుర్తు చేస్తున్నారు? దేవుడు సమూయేలు గుర్తు చేస్తున్నాడు. ఆయనకు ఒక కరసటోడు ఉన్నాడు కదా, ఆకలివాడు ఉన్నాడు కదా, వాడిని తీసుకురమ్మనంటే అప్పుడు యెష్షయి అంటున్నాడు తన తండ్రి, ఎవడు? దావీదా, ఉన్నాడు అంటుంటే వాడిని తీసుకురండి అంటే తీసుకొత్తుండగానే దేవుడు అంటాడు, అతడే నా ప్రియుడు, నా హృదయానుసారుడైన మనిషి, అతన్నే నీవు నూనెతో ఏం చేయాలి? అభిషేకించు అంటున్నాడు. దేవునికి స్తోత్రాలుగా. చూసారా ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం. చదువుకున్నోడికి ఈరోజు దిక్కానం లేదు, ఉందా? బాగా చదువుకున్న వాళ్ళకే చదువు ఎక్కువ అయిపోయి ఉద్యోగాలాగా పిచ్చోళ్ళు అయిపోతున్నారు చాలామంది. మైండ్ అబ్సెంట్ అయిపోయి బాగా చదువుకున్నవారు చాలామంది. ఒక ఆయన టక్ చేసుకొని ఒకసారి ఒక 7 సంవత్సరాలు అయిపోతుందండి, ఇంగ్లీష్ బాయ్ పెట్టుకొని టక్ 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 మని ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు.
ఆయన ఏం చదువుకున్నాడేమో పాస్టర్ అనుకున్నాం, ఎందుకు మైండ్ అబ్సెంట్ ఏం తెలుస్తలేదు, ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతలేదు. కానీ ఎంత బాగా ఇంగ్లీష్ బైబిల్ చదివేస్తున్నాడో, అలా చదివేసాడు, అలా చెప్పేస్తున్నాడు. ఏం జరుగుతుందో అతను తెలుస్తలేదు, అదొక ఆలోచన ఉంది. టక్ చేసుకుని ఇంగ్లీష్లో టక 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 మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్లో తప్పడం చెప్పేస్తున్నాడు. ఇంతకీ ఏంటనంటే అతనితో పాటు నెదుక్కున్నాక ఇంకోళ్ళు ఇద్దరు వచ్చారు. అరే మా పెద్దనాన్న గారిని ఊరు వచ్చారండి, అలాగని. ఏంటండి అంత ఇంగ్లీష్? బాగా చదువుకున్నారండి. అయితే చేతిలో డబ్బులు లేక, అంశాల విషయంలో ఉద్యోగం రాక తనకు తాను ఏమైపోయాడంటే మానసిక వ్యాధితో మైండ్ ఏమైపోయిందంటే పాడైపోయి పిచ్చోడైపోయాడండి. అక్కడి నుంచి మీరు జాగ్రత్తగా కాపాడు. సరే, చదువు దేని బట్టి పిచ్చోడైపోయాడు? ఓన్లీ బాగా చదువుకున్నాడు. చదువుకోవడం వల్ల అంటే ఎవరి చిత్తమై ఉండాలి? మరి దావీదుకి ఎప్పుడు కత్తి పట్టుకోవడం చేత కాదు, యుద్ధం ఎప్పుడు చేత కాదు, ఏమి చేత కాదు. కానీ ఏమి చేతనవును? ప్రార్థన చేతనవును. దేవునికి స్తోత్రం. దేవుడితో సహవాసం చేయడం చేతకాను, అది ఉంటే చాలండి. ప్రార్థనని పరిస్థితులను ఎప్పటికైనా ఏం చేద్దంటే మార్చేస్తుంది. దేవుడితో సహవాసం ఏదో ఒక రోజు అవుతుంది, అప్పుడు దాకా మన ఓపికతో సహనంతో నిలబడితే దాని ఫలితం మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రలియా. ఇంతగా భక్తి చేసి, ఇంతగా దేవుళ్ళో భక్తి చేసి, ఇంతగా దేవుడు అతను ఆశీర్వదించినట్లుగా మురిపించిన వాడు దావీదు ఒక్క దినాన్న యుద్ధమన్నా చేయాలి, ప్రార్థనన్నా చేయాలి. చేసే భక్తుడు ఒక్క దినాన ప్రార్థన చేయడం మానేసి మేడ మీదకెక్కి గిరగిరా తిరుగుతున్నాడు. ప్రార్థన చేయవలసినోడు ఎప్పుడు ప్రార్థన చేస్తాడు. అలాంటోడు ఒక్క నిమిషంలో, ఒక్క రోజులో ఏమిప్పుడంటే మానేశాడు. ప్రార్థన మానేగానే ఎవరిని మింగుదునా నిన్ను నన్ను చూస్తుంది పక్కనే. మన పక్కన ఉంటుంది అపవాది, తెలుసండి. ఎప్పుడు దొరుకుతావా అని చూస్తుంటుంది. అది ఆత్మీయంగా చంపేద్దామని, శారీరకంగా నిన్ను బ్రతికిస్తుంది. శరీర కోరికలు పుట్టించి మొత్తానికి ఆత్మ లేకుండా అవిశ్వాసాన్ని పంపించి పరిశుద్ధాత్మను అంతటిని చంపేసి లోపల నా ఆత్మను బలహీనపరిచేసి శరీరం బలపెట్టి నిన్ను భ్రష్టులు చేయడానికి ఎప్పుడు దొరుకుతావని చూస్తుంది. ఎంత భక్తుడైన దావీదు, దేవుడినే మురిపించిన దావీదు ఒక్కసారి ప్రార్థన చేయకపోవడం వల్ల ఆ మేడ మీదకి ఎక్కిలా చూడగానే కళ్ళు ఆకర్షించి వెంటనే అక్కడ ఏమైపోయిందంటే పాపము చేశాడు. పాపము చేసి ఒక నరహత్య ఎక్కడ దాకా వెళ్ళిపోయింది చూడండి. పాపము చేయకుండానే నరహత్య చేసేసాడు. దేవునికి స్తోత్రలియా. ఏంటి పాపం చేసిన దానికి ప్రతిఫలం ఏంటనుకుంటున్నారు? మరణం. దేవుడు చాలా ఎప్పుడు తాతాను ఎలాగుందో వెంటనే దేవుడు కూడా అక్కడ ఉంటాడు. నువ్వు దాన్ని నువ్వు అవకాశం ఇచ్చావంటే వెంటనే శాపం తప్పదు. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. ఇదంతా చేసి ఏమి తెలియనట్టుగా నచ్చుట్టుకొని ఉంటున్నాడు. ప్రార్థన చేసేస్తున్నాడు, తప్పు చేసేసాడు. ఏం చేస్తున్నాడు? అప్పుడు నాతాను ప్రవక్త ఎందుకు లేండి, దైవజనుడు అనుకుందాం. ఆ రోజుల్లో అతను ఎవరమ్మా? నాతాను ఒక దైవజనుడు. వెంటనే వచ్చేసాడట. రాజా, నీతో ఒక మాట మాట్లాడాలంటున్నాడు. ఏమిటి నాయనా అంటే, అయ్యా ఒకరికి 100 గొర్రెలు ఉన్నాయ్యా. ఎందుండమ్మా? ఒకరికి 100 గొర్రెలు ఉన్నాయ్యాక ఒక్కరికి ఒకటే గొర్రె ఉందయ్యా. అది పక్కలో ముద్దుగా గారంగా బాగా చక్కగా దాన్ని అందంగా ఒక్కటే ఉంది కదా, ఆ ఒక్కదాని కొరకు బాగా చూసుకుంటున్నాడయ్యా. అయితే ఒక దినాన్న ఆ 100 గొర్రెలు ఉన్నవాడికి ఒక పోయే కాలం వచ్చి 100 గొర్రెలు ఉన్న దాంట్లో ఒక్కొక్క గొర్రెను చంపడం మానేసి, అన్ని 100 గొర్రెలు ఉన్నాయి కదా, ఒక గొర్రె చంపుకోవచ్చు కదా. ఈ ఒక్కదున్న గొర్రె దగ్గరికి వచ్చేసి దాన్ని చంపేశాడయ్యా, పాడు చేసాడయ్యా. దీనికి న్యాయం చెప్పండి అంటే దావీదు మనసు అలాంటిది, అది అపవాదు చేసింది. టక్ మండిపోయి నిజంగా 100 గొర్రెలుండి అందులో ఒక గొర్రె చంపుకోవడం మానేసి ఎంతో ప్రేమతో చక్కగా అందంగా పెంచుకుంటూ గొర్రెని చంపడానికి వెళ్ళి ఆ గొర్రెని చంపుతాడా? ఖచ్చితంగా వాడికి 4 గొర్రెలు ఏమివ్వాలి, చెల్లించాలి అని టకటక. నిజమండి, దావీదు మనసు చాలా గొప్పదే. తప్పు చేశాడు కానీ తన దాకా ఆ తప్పు అపవాదు చేయించింది. మనం అంతగా చెయ్యం. మనం తప్పెత్తది దాంట్లో పడిపోతాం మనం అంతే. ఆ పడిపోకుండానే మీరు శోధనలో పడకున్నట్లు మెలకుగా ఉండమని రాశాడు ఇక్కడ.
ఆ ప్రార్థన జీవితంలో జాగ్రత్తగా మెలుకు ఉండాలి. ప్రార్థన దగ్గర దేవుడి శక్తి ఉంటుంది. దేవుడి శక్తి ఉన్నప్పుడు ఎప్పుడు పాపానికి అవకాశం ఉండదు. ఇతని ప్రార్థన మానడం వల్ల పాపానికి అవకాశం ఇచ్చాడు. దేవుడి ఆజ్ఞ విరోధించాడు. ఎప్పుడు మనం ప్రార్థన మానేస్తామో, మనం ఊపిరి అయిపోయినంత వరకు ఏం మానకూడదమ్మా? ప్రార్థన మానకూడదండి. ప్రార్థనే గొప్ప విజయం తీసుకొస్తుంది. ఈ కడవరి దినాల్లో ప్రతి సంఘాల్లో ఏముంటుందో తెలిసిన అన్నీ ఎక్కువైపోతున్నాయి, కానీ ప్రార్థన చేస్తలేదండి ఎవరును. ప్రార్థన చేస్తే దెయ్యానికి మంట రగులిపోతుండదు, తట్టుకోలేదు. నువ్వు నిజంగా ప్రార్థన బాగా చేస్తుండు, చేసే కొల్దు లోపల ఉన్నవన్నీ కూడా బయటకు వచ్చినట్లుగా ఒక్కొక్కటి మన మీద కూడా వచ్చి రై మన చేతుంటాయి. మనం ప్రార్థన చేసే కొల్దు సాతాను ఏం చేస్తుంటే మండిపోయి ఏదోటి పెట్టేస్తుంటుంది, ఇంకా శ్రమ పెడుతుంది. మనమేమో ప్రార్థన బాబు ఇంత ప్రార్థన చేసేస్తున్నాం, ఇంత ఉపవాసం ఉంటున్నాం, ఇంత భక్తి చేస్తున్నాం, ఆ శ్రమ ఏంటి? అది అక్కడ మేలు జరుగుతుందంటే అక్కడికి వెళ్ళిపోయింది, అది వెనక్కి వెళ్ళిపోయింది ఏంటి? ప్రార్థన చేస్తానే ఉంటాం, మనకేం కనపడుతుంది అక్కడ. అందుకే రోమాపత్రికలో అంటాడు 12:12 అంటాడు, పౌలు అంటాడు, మీరు నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు నిలకడ, ప్రార్థనయందు పట్టుదల, నిలకడ ఖచ్చితంగా అవసరం. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. ఎప్పుడైతే శ్రమ అనుభవిస్తున్నావో, ఎప్పుడైతే శ్రమలో నువ్వు నలుగుతున్నావో, అప్పుడు నీ ప్రార్థన ఇంకా ఎక్కువ అవ్వాలంట. ప్రార్థనలో దిగజారిపోకూడదంట, విశ్వాసంలో దిగజారిపోకూడదంట, ఆత్మీయలో దిగజారిపోకూడదంట. ఎంత శోధన రానివ్వండి, ప్రార్థన ఇంకా ఎక్కువ చేస్తుండాలని. అది అంటాడు ఎక్కడంటే, ప్రార్థన శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండమన్నాడా, వదిలేమన్నాడా? ఇంకా గట్టిగా చేయాలి ప్రార్థన. ఆ శ్రమలో ఇంకా ప్రార్థన చేస్తే దానికి ఇంకా మంట వచ్చేస్తుంటుంది. మనం ప్రార్థన చేసే కొలది దానికి ఏమొచ్చిందంటే అప్పుడు మంట. ఆ మంట వచ్చి తట్టుకోలేక ఏదో దాన్ని గిల్లేస్తుంటుంది, ఏదోటి గలిబిలి చేసేస్తుంటుంది. ఇదేంటి ఇంత ప్రార్థన చేస్తే ఈ శోధన ఏంటి? ఎప్పుడు లేని గొడవలన్నీ వస్తున్నాయి ఏంటి? ఎప్పుడు లేని నిందలు వస్తున్నాయి ఏంటి? అప్పుడు ముందు ఏమి లేదు కదా, అటు ఇటు తిరిగినప్పుడు ఏ గొడవ లేదు. ఇంత ప్రార్థన చేసి దేవుడా 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 అని నేను ప్రార్థన చేస్తుంటే ఈ శోధనలు ఏంటి వస్తాయి? ఎందుకంటే నువ్వు దేవుడి దృష్టిలోకి వెళ్తున్నావు. అపవాదికి ఏమొచ్చేస్తుందంటే బాగా మెలకు వచ్చేస్తుంది, దానికి మండిపోతుంది. దానికి మండిపోయి ఉండలేక ఏం చేస్తుందంటే, ఇప్పుడు కోపం వచ్చినప్పుడు ఎవరైనా కొడతానే కానీ తగ్గదు. మా అమ్మాయి కోపం వచ్చిందనుకో, ఎదుర్కొంటే ఎవరున్నారో వాళ్ళ మీద టపన్ వేస్తుంది. నేనేమని అన్నాను అనుకో, కోపం మనల్ని చేయక ఏం చేస్తుంది? ఎవరిని కొడుతుంది? పక్కన ఎవరుంటే వాళ్ళు వేసేస్తుంది, ఇలా చేసి టపాలను వేసి వెళ్ళిపోతుంది. ఇది కూడా మనం ప్రార్థన చేస్తుంటాం కదా, మనల్ని ఏమీ చేయలేక మన ఇంట్లో ఎవరినో గెలికి మన మీదకి రప్పించి మనోళ్ళే ఏమంటుందంటే బలహీనపరిచి, ఏంటి ఈడు నన్ను అన్నాడేటి, ఈడి మీద నమ్మకం పెట్టుకున్నాం కదా మనం, ఈడిలా మాట్లాడుతున్నాడేటి, ఈడిలా దూరం అయిపోతున్నాడేటి అంటే ఎవరిని కలుగుతుంది? మనం ప్రార్థన చేస్తున్నాం, ఈ మనల్ని ఏమీ చేయలేక దాన్ని మంట కలిగి చుట్టుపక్కల వాళ్ళని ఏం చేస్తున్నారు, వాళ్ళ కోసం ఎంత ప్రార్థన చేస్తే వాళ్ళు ఏమొచ్చి మనం గరికి ఎక్కడికలాడేస్తుంటారు. దేట్రా బాబు, వాళ్ళు మారాలి, వాళ్ళు బాగుపడాలి, మనం ప్రార్థన చేస్తే వాళ్ళు వచ్చి ఇంకా మనతో ఏం చేస్తున్నారు? గొడవాడుతుంటారు. ఎప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తామో అప్పుడు వచ్చి మండిపోతుంది. అంటే వాళ్ళు ఉండి ఏం చేస్తుంది? పని చేస్తుంది, మనల్ని ఏమీ చేయలేక. ప్రార్థనకు అంత శక్తి ఉందండి. అటువంటి ప్రార్థన ఇంత గొప్పవాడై ఉండి వెంటనే ఏం చేశాడంటే చెయ్యలేక ఎంతనే దైవజనుడు వచ్చేసాడండి, నాతాను ప్రభుత్వం వచ్చేసాడండి. రాజా దీనికి తీర్పు చెప్పంటే, ఒక్క గొర్రె నలిగింది కాబట్టి 4 గొర్రెలు ఇవ్వాలి, వాళ్ళు ఎవరో కాదో నువ్వే అనగానే నేనా అన్నాడు. తప్పు చేసేటప్పుడు తెలియదండి, తెలుసుని తెలియనట్లుగా సాతాను ఏం చేద్దంటే మబ్బులో పెడితే ఏం చేస్తుంది? నేనా అన్నాడు. నేను నిజం, దావీదుకి అటువంటి మనసు లేదు, అసలు లేదు. చాలా మంచి మనసు కలిగిన వాడు. మనం బైబిల్లో చదువుకుంటే దావీదు చాలా మనసు కలిగిన వాడు. అంత భక్తున్నే ఒక్క రోజు ప్రార్థన చేయకపోతే ఎంత భ్రష్టుని చేసింది చూడండి. ఆ నిలకలు లేకపోవడం వల్ల ఎంత శ్రమ పొంది కూడా తెలిసిన నలుగురు కొడుకుల్ని ఏం చేశాడంటే, నువ్వే చెప్పు నీ తీర్పు అంటే ఇంకేం చేయాలి? ఒక్కరు తప్పు చేసినందుకు ఎంతమంది అప్పగించాడమ్మా? జాగ్రత్త, నీ ఒక్కరిని బట్టి నీ కుటుంబం అంతా కూడా ఏమైపోతుందంటే చాలా శ్రమ పొందుకొలుతుంది. ఎలీషా
నయమాను వచ్చి ప్రాధీపడినప్పుడు నువ్వు 7 మార్లు వెళ్ళి ఏం చేయమన్నాడు? వెళ్ళన్నాడు. అంత దూరం నుంచి వస్తే నా మీద చెయ్యేసి, నాకున్న బలహీనతల మీద చెయ్యేసి ప్రార్థన చేస్తాడంటే మాట చెప్పి వెళ్ళిపోతాడని దబదబా మండిపోయాడు. మండిపోయినా అతను దేవుడు పరీక్షిస్తున్నాడు, అతను కావాలని. ఎవరి మాటిని వచ్చాడు తెలుసండి? ఒక చిన్న బిడ్డ తల్లిదండ్రులను దూరం చేసేసాడు. అసలు కోపం ఉండాలి. ఏముండాలమ్మా? నిజమే కదా? చిన్న వయసులో తల్లిదండ్రులు దూరం చేసి, ఊరును దూరం చేసి, బంధువులు దూరం చేసి ఆయన ఇంట్లో పని పెట్టుకున్నాడు. నీతిమంతులు చేసే పని ఏంటి తెలిసినా? శత్రువులు కూడా ప్రేమిస్తారు. అందుకే ఇశ్రాయేలు చిన్నబిడ్డ కాబట్టి, ఏంటి మా యజమానుడు ఇంట్లోకి వెళ్తున్నాడు, బట్టలు మార్చుకొని వచ్చేటప్పుడు 4 గంటలు పడుతుంది, ఏంటి విషయం? ఆడలతో 1-2 గంటలు అనుకోండి, 1 గంట అనుకోండి, నిజం ఖచ్చితంగా వాళ్ళ తయారీకి ఇప్పింది. మళ్ళీ జరగకపోతే మళ్ళీ వేస్తారు, మళ్ళీ కుదరకపోతే మళ్ళీ వేస్తారు, ఏదో చేస్తారు. ఆడలకు టైం పడుతుంది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా అది కట్టుకోవడానికి, చేయడానికి, వాళ్ళు తయారవడానికి 1 గంట అనుకోండి. ఈయన ఆలోచిస్తుంది, 4 గంటలు పడుతుంది ఏంటి? కొన్ని చెప్పుకోలేనవి ఉంటాయండి. ఆ సైన్యాధిపతి మాటలు కాదండి గొప్ప పేరు. బయట రాజులే వణుకుపోతారంట. యుద్ధానికి వెళ్ళి నయమాను వచ్చాడంటే ఇంక వణికే. అంత పేరున్నవాడు చెప్పుకోలేని బాధ ఎవ్వరికీ తెలియదంట. అలా కప్పు ముచ్చుకొని ఏం చేస్తున్నాడంటే 3 గంటలు బాధపడుతున్నాడంటే ఇంట్లో. చెప్పుకుంటే అవమానం. అలాంటిది ఎవరి గంటలో పడింది అనుకుంటున్నారు? ఎవరి గంటలో పడిందని? ఆ చిన్న దాంట్లో దేవుడు కనిపించాడు. ఎందుకు తెలిసినా? ఆ చిన్నది మనసు ఎలాంటి తెలిసినా, ఎలాంటి మనసు తెలిసినా, మన మనసు అనుకోండి, భలే దొరికాడురా, నన్ను ఇంత దూరం చేశాడు కాబట్టి, ఈ చిన్న అవకాశం దొరికింది కాబట్టి నడి రోడ్లో పెట్టి ఏం చేస్తామంటే ఆడు గుట్టంట బయట పెట్టేసి పరువు తీసేస్తాం. అవునా కాదా? మనుషుల దృష్టి. మనల్ని ఏదో బాధ పెట్టాడు అనుకోండి, వెంటనే అది తగిన సమయంలో మనం దొరికి, మనం అధికారం కలిగి ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాం? అసలు ఊరుకోం. నన్ను ఇంత బాధ పెట్టాడు కాబట్టి, బాధ దొరికాడు కాబట్టి, రే ఇగో ఇడు ఇలాటోడు అలాటోడు ఇలాటోడు అని చెప్పి ఏం చేస్తాం? సెరిగేస్తాం. సెరిగేయడం అంటే శార సెరిగినట్టు, అదే చెప్పేస్తాం. అవునా కదా? కానీ క్రైస్తవులకు ఉండవలకి లక్షణం ఆమెలో ఉంది. ఏంటి తెలిసినా? ఈవిడి ఎంత బాధ పెట్టాడంటే తల్లిదండ్రులతో ఉండవలసిన దూరం చేసి, ఎవరమ్మా? తల్లిదండ్రులకు దూరం చేసి, ఊరును దూరం చేసి, తన ఇంట్లో పనికి పెట్టేసుకున్నాడు. ఎత్తుకొని వచ్చేసాడు. డబ్బులు ఇచ్చేం కాదు, ఆయన అధికారం చేతిలో ఉంది. దొబ్బుకొచ్చేసి ఇంట్లో పెట్టేసుకున్నాడు. పని బానిస పని చేయడానికి. అయినా కోపం లేకుండా తన యజమానుడు ఏంటని బాధపడి గమనించింది, ఆలోచిస్తుందండి. ఒక్క రోజున దేవుడు ఏం చేశాడంటే ఆమె కంట్లో పెట్టాడు. వెంటనే ఏం చేసిందంటే ఆ బాధను చూసి, అయ్యయ్యో నా యజమానుడు ఇంత బాధపడుతున్నాడా, అంత భయంకరమైన ఉందా జబ్బు అనగానే అమ్మగారి దగ్గరికి వెళ్ళగానే, అమ్మ నీ కంట్లో పడిందా, అమ్మ మన కంగారడిపోతుంది. ఎవరికి తెలియదు కదా మరి. అమ్మ నేనేం కలాటోను కాదు, మా ఊర్లో ఒక దైవజనుడు ఉన్నాడు. బాబా ఏం చెప్తుంది చూడండి. మా ఊర్లో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే ఎట్టి వ్యాధి అయినా, ఎలాంటి రోగమైనా ఆయన ప్రార్థన చేస్తే, ఆయన మాట ఇస్తే మా ఊర్లో ఉంటాడండి. అక్కడికి కానీ తీసుకెళ్తే మన యజమాని ఆ బలహీనత అంతా పోద్దండి, ఆ రోగం పోద్దని చిన్న సువార్త చేసిందండి. ఆ చిన్న మాట చెప్పేటప్పటికి భార్య మాట్లాడడానికే భయం. ఆయనతో ఎవరును కొద్ది రోజులు ఆలోచించి అవకాశం దొరికినప్పుడు, అయ్యా మన ఇంట్లో పని చేస్తుంది ఎవరో, అలా మాట్లాడారంట. ఎవరో బానిస పిల్ల, ఏంటి? అలా కాదయ్యా అని వణుకుపోతూ, అయ్యా ఒక్కసారి నేను చెప్తున్నాను ఆలకించయ్యని బ్రతిములాడుకుంటూ తన భర్తని, అయ్యా 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 ఒక్కసారి వాళ్ళ ఊర్లో అంట, ఎక్కడికే ఆ ఊర్లో మీరు చాలా బాధపడుతున్నారు, ఎవరికైనా చెప్పుకోగలుగుతున్నారా? మీ బాధ చూడలేక నేను బాధపడుతున్నాను, ఎవరికి చెప్పుకోలేక సిగ్గు కదా. ఇలాంటి వ్యాధి ఉందనంటే అవమానమే కదా. ఇంత కాదంతా ఇంత పౌరుషం నువ్వు అంటే అందరికీ వణుకు, ఊరంతా భయం. కానీ ఈ వ్యాధి ఉందని ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు. ఆ అమ్మాయి కంట్లో పడింది. కానీ ఆ అమ్మాయిని మనం బాధ పెట్టేవారమే. కానీ ఆ అమ్మాయి ఎలా అంటలేదు. ఆ ఊర్లో మంచి వైద్యం కలిగిన ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడంట.
ఆ ప్రవక్త గారి దగ్గరికి వెళ్తే ఇన్ని బాధలు పడుతున్నారు కదా, ఈ బాధ అంతా కూడా ఏమైపోద్దమ్మా, పోతుందయ్యా. ఒక్కసారి ఆలోచించండి, మనం ఎవరం, ఆ బానిసలతో మాట ఎండవేటి అని ముందు పొగిడాడు. తర్వాత తన బాధ, ఒక దినాన్ని ఒంటరిగా ఉండి ఆ బాధ, ఆ ఎత్తుంటే అట్లలాగా అంటిపోతుంటే వస్త్రం, ఆ వస్త్రం అంటిపోతుంటే ఈ మాట గుర్తొచ్చిందంట. ఒక్కసారి వెళ్తే ఏమైంది, అమ్మా నువ్వు ఎవరికి నీ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక్క మాట చెప్తే ఆ మాట ఏదో రోజు గుర్తొస్తుంది. వెంటనే రాదు, ఏదో రోజు వాళ్ళ కష్టం వచ్చినప్పుడు నీ మాట, నీ ప్రార్థన గుర్తొస్తుంది. దేవుడు మాట కాలం గతించిపోయినా, కాలం మారిపోయినా దేవుడు మారడు, దేవుడు మాట మాత్రం పోదవు. నువ్వు చెప్పిన దేవుడి మాట ఏదో రోజు గుర్తొస్తుంది. ఒక దినాన్న ఈమె చెప్పిన మాట ఏమైందంటే గుర్తొచ్చిందంట. రథం నడుపునోడు పిలిచాడు. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రాంతానికి వెళ్దామని ముందుగా ఒక పత్రిక, పూర్వకాలం మనకు ఉత్తరాలు ఉండేవి కదండి, అప్పుడు సుట్ల డే అంటారు కదా, ఆ పత్రికల రోజులో ఒక పత్రిక రాసి ఆ ఊర్లో ఉన్న రాజుకి, మీ ఊర్లో ఒక ప్రవక్త ఉన్నాడంట, నేను వస్తున్నాను. ఆయన ఆ రాజులు అంటేనే భయం, ఇంకా ఆయన అంటేనే భయం. మంచి గొప్ప సైన్యాధిపతి మాట. ఇంకా ఈయన వచ్చాడు, నయమాన్ వచ్చాడంటే ఇంక యుద్ధం సాధ్యం, ఇంక అయిపోయినట్టే, ఇంకా ఏం చేయలేం, అంత పవర్ఫుల్ మాట. ఒక ఉత్తరం, ఒక పత్రిక రాసి పంపించాడు. రాజు వణుకుపోతున్నాడు ఇలాగా. ఓరు బాబు, ఈడికి ఎక్కడ తెలిసింది మన ఊర్లో ఉన్నాడు, నాకే తెలియలేదు. ఎక్కడో మూల ఉన్నాడు దైవజనుడు. దైవజనులు కనబడరండి, పైకి ఎలా ఎదురా కనబడతారండి. ఏమండి, దైవజనుల పరిస్థితి తెలియదు, చాలామందికి తెలియదు. తెలియక చాలామంది ఏం చేస్తారంటే దైవజనుల కోసం ఏదో చిన్న చిన్న పై మాటలు చూసి సొనుక్కుంటారు, మాట్లాడుకుంటారు. ఇవన్నీ దేవుడికి తెలియపరుస్తాడు. దేవునికి స్తోత్రాలయ్యా. ఈయన ఎక్కడో మారుమూలు ఉన్నాడు, ఏంటి ఇంతంత గొప్ప గొప్ప కార్యం చేసినాడు, అక్కడ ఉన్న రాజుకే తెలియదంట. ఎవడో చిన్న కార్యం చేస్తే యూట్యూబ్లో, ఆ ట్యూబ్లో, ఆబ్జులో అక్కడ ఇక్కడ గడగడగల మొత్తం ఊరంతా పాకేస్తుంది, ఏదో చిన్నదే. ఈయనేమో చచ్చిపోనోడు బ్రతికిచ్చేస్తున్నాడు, రోగుష్ణుడు బ్రతికి ప్రార్థన చేస్తుంటే ఈయన ఎక్కడున్నాడు, అక్కడో మూల ఉన్నాడంట. ఈ రాజుకే తెలియదంట. ఈయన ఎలాంటోడంటే మాట చెప్పిన తర్వాత చేయకపోతే ఈయన చండ్రం లాగేస్తాడు. రాజు ఇప్పుడు ఒలుగుపోతాడు, ఇలాగ వణుకుపోతూ, రే మన ఊరిలో ఎక్కడున్నాడు రా బాబు, ఈ ప్రవక్త నాకు ఇప్పుడు దాకా దొరకలేదురా బాబు, ఈ నయమాన్ ఉత్తరం బాబు వచ్చేస్తాడట, వచ్చేటప్పటికి రాడు, ఎక్కడో అడ్రస్ తెలుసుకోవాలంట. వెళ్ళండి రా బాబు అంటే నేతికి ఎదిగితే ఎక్కడో మూల ఉన్నాడంట, పాగలం ఎక్కడో మూల ఉన్నాడట. తెలుసుకున్నాడు, వర్తమానం పంపించాడు. ఇప్పుడు రథం నడుపుకుంటూ ఆ ప్రాంతానికి రై ఆనందంతో, ఉత్సాహంతో, ఎందుకంటే మరి ఎవరు ఎన్నో సంవత్సరాల నుంచి లేదు, దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోతే ఆయన నాకు ఎక్కడ ఉందని చెప్తాను, ఇక్కడెక్కడ చెయ్యేసేసి అలా ప్రార్థన చేయగానే ఖచ్చితంగా స్వస్థత వచ్చేద్దని విశ్వాసంతో రై అని వచ్చేస్తే ఇంటి దగ్గరికి వచ్చి నిలబడితే ఇంటి వచ్చి బయటకు రావట్లేదేనా, బయటికి రాకుండా శిష్యుడు, అమ్మా ఎవరిని, శిష్యులు మాకున్నారు కదా పరమానంద శిష్యులు, కుర్రోళ్ళు, పేతురు, ధనోసు, అక్షయ్, శివాజీ, ఈ జీవన్, వీళ్ళందరూ ఉన్నారు కదా మాకు కూడా శిష్యులు, నమ్మకం బట్లు. అలా ఒక దూతను బయటికి పంపించి, ఇదిగో మీరు మీరు ఇక్కడి నుంచి యోర్దాన్ నది ఉంది, అక్కడ ఆ యోర్దాన్ నదిలోకి వెళ్ళి 7 సార్లు ములగండి అని చెప్పాడు. ఏటి మా నోడుకు మండిపోయింది. ఎక్కడి నుంచి వచ్చాడంటే ఎన్నో మైళ్ళ నుంచి ఆవేశంతో దర్రా పరిగెడి వచ్చాడు. అక్కడ ఉండదు చూడండి ఒకసారి, ఎంతో ఆసక్తి కలిగి పరిగెట్టుకుని 2 రాజుల గ్రంథంలో 5వ అధ్యాయం చదువుకుంటే ఈ కథ అంతా మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రాలయ్యా. మీరు తీసేదేపటికి టైం అయిపోతుంది, చదివేదానికి టైం అయిపోద్ది అని చెప్పేసి నేనే వినించేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గబగబా వెళ్ళిపోతే ఆ ఎలీషా గారు బయటికి రాకుండా ఏమన్నాడంటే, నువ్వు నా దగ్గరికి ఏం ఉండక్కర్లేదు, వెనక్కి తిరిగి. ఇప్పటికే చాలా దూరం నుంచి వచ్చాడు, చాలా ఆనందంతో, చాలా ఆలోచన పెట్టుకుని, ఇంగ్లీష్లో ఏదంటారు, ఓక్సా నాకు రాదులేండి, పెట్టుకొని ఆయనలా అయిపోద్ది, అలాగే అయిపోతుంది విశ్వాసంతో వస్తే ఈయనేమన్నాడు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయి అక్కడ యోర్దాన్ నది ఉంటుంది, ఆ నదిలో 7 సార్లు మునిగి వెళ్ళిపో అన్నాడు. ఎలా ఉంటుంది చెప్పండి. అసలు వీడికి మంటతో వచ్చాడు. నేనంటే ఎవరో తెలిసా, రాజే వణికిపోతున్నాడు పక్కన. అలాంటిది నేనేం లేకుండా మనకు భయం ఏంటండి. ప్రభు నమ్ముకోరికి ఎవరికి భయం ఉండదు, ప్రభువుకే భయపడతారు. ఎవరు అవసరం కొరకు వచ్చారు, ఏమండి,
ఎవరు పిలిస్తే వచ్చారు? నేను కూడా అంతే. ఎవరు పిలిస్తే వచ్చాను ఇక్కడికి? నేను ఎవరి మాట ఏం లేదండి. సేవ చేయమంటే మా అమ్మగారి మాట ఏం లేదండి, మా నాన్నగారి మాట ఏం లేదండి, ఎవరు చెప్పినా ఏం లేదండి. ఆయన ఒక్కరోజు కనిపించి ఒక్క దెబ్బ కొట్టి చేస్తావా తీసేయమంటావా అంటేనే విన్నాం. దేవుడికే భయపడాలి తప్ప ఇంకెవరికి మనం భయపడం. నువ్వు కూడా దేవుని ఆత్మ నీడిపోతే ఎవరికి భయపడవు నువ్వు. బాబాయ్ అమ్మమ్మగా అంటుంది, నాన్నలాగా అంటున్నాడా, అక్కలాగా అంటుంది, తాతలా అనో. ఇంకా నా దేవుడు గొప్పోడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్న ధైర్యంతో నువ్వు దేనికి, ఎటువంటి రోగానికి, ఎటువంటి కష్టానికి, ఎటువంటి ఇబ్బందులకి నీకు ఎదురైనా ఆయన ఎలా ఉంటాడంటే నీకు తోడుగా ఉంటాడు, ఆశ్రయంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటి నుంచే దేవుడు మళ్ళీ ఆ విశ్వాసం ఉంటుంది కాబట్టి, ఆ భయం ఉంటుంది కాబట్టి వాటన్ని నుంచి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని తప్పించుకుంటూ వస్తాడు. ఎక్కడ కూడా అంతే, భయపడలేదు. ఎవరికి కావాలి ఎవరికో అది, నాకేటి, నాకు దేవుడు తప్ప ఇంకెవరికి నేను. అందుకే వెళ్ళి అక్కడ ఉన్నాడు అని ఒక దూతను పంపించి వెళ్ళమంటే రబరబ మండిపోయి ఏటేటేటి నా యొద్దకు వచ్చి నామమును బట్టి తన చెయ్యి, ఎంత ఆశతో వచ్చాడు చూడండి. రోగం మీద ఎక్కడ రోగం ఉందో అక్కడ ఆ స్థలం మీద చెయ్యేసి కుష్ఠరోగమును అనుకుంటేని, కానీ అక్కడ అనుకున్నట్టు జరుగుతులేదు. ఏమీ చేయకుండా వెళ్ళిపో అంటున్నాడు వెనక్కి తిరిగి. అక్కడ ఎక్కడో నీరుంది. మాకు లేవా? ఎన్ని నదులు దాటుకొని వచ్చాను నేను, ఇవన్నీ మానేసి ఎదురుకుండా బుడదలోకి దిగాలా? యోర్దాను నది అంటే మంచి నది కాదండి, అది కుళ్ళు నీరది, బుడద నీరది. చావాలండి. దేవుడి కార్యాలు చూడాలంటే మనం అన్నీ చచ్చిపోవాలి. మనలో ఏ శరీర సంబంధం లోక సంబంధం అని చస్తేనే దేవుని ఆత్మలో బ్రతుకుతుంది. ఆయనున్న పొగరు ఎగరు అంతా సత్తాదే, అప్పుడే కార్యం చూస్తారని చెప్పి ఎక్కడ తీసుకెళ్ళడం ఉన్నారో పరీక్షిస్తున్నాడు దేవుడు. ఎంత గొప్పడమైన దేవుడికి ఏం చేయాలి? వంగాలి, దేవుడి మాట వినాలి. నడరా రథం ఎక్కి తిరిగి నడమని ఊరు పోతాం. ఊరు లేవా, ఏమి లేవు. ఇంత దూరం తీసుకొచ్చి నేను ఎవరినో తెలిసి నా ఎదుర్కొంటూ మాట్లాడకుండా వెనక్కి పంపించేస్తాడా? అంత గొప్పోడా? మనకేం అక్కలేదున్నాడు అని చెప్పేసి రై 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 మళ్ళీ వెళ్ళిపోతున్నా. మళ్ళీ ఎక్కడికే, ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. రథం నడిపినోడు మళ్ళీ ఏమంటున్నాడు? అయ్యా మనకు స్వస్థతకు బాగుపడాలని వచ్చాం. ఆయన ఏం చెప్తే చెయ్యాలి కదా. నిజంగా ఆయన చెప్పింది మనం చేద్దాం. చెయ్యకపోతే అప్పుడు కదా ఇంత దూరం వచ్చి ఆయన చెప్పాడు, మన కోసమేగా చెప్పాడు, మన అవసరం కొరకు కదా. అయ్యా ఒక్కసారి అని అంటున్నాడంట. పౌరుషం కదా, అందరూ భయమే కదా. అలా కదా అయ్యా ఓకే. ఆయన బతిమారాడంటే మళ్ళీని దేవుని ప్రణాళికలు ఉంటాయండి. దేవుడు మన మీద ఒక ప్రణాళిక పెట్టినప్పుడు అందరితో ఏం చేస్తానంటే మాట్లాడించి ఏదో రకంగా తన బిడ్డను తన దగ్గర తెచ్చేసుకుంటాడు, తీసుకొచ్చేసి రక్షించేసుకుంటాడు. ఆయన ద్వారా పనంతా చేయించేసుకుంటాడు. దేవునికి స్తోత్రములయ్యా. ఈయనకి కావాల్సి వచ్చింది కాబట్టి ఆమెను తీసుకెళ్ళి అక్కడ పెట్టించాడు, అక్కడ ఆమెను చూసేలా చేశాడు. ఈ వార్త అక్కడికి వెళ్ళేలా చేసాడు, అక్కడికి వెళ్ళాక చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఎవరి రథంలో దూరాడు దేవుడు? రథం నడిపినోడి దూరంలో దూరాడు. అయ్యా ఒక్కసారి అయ్యా సరే ఎందుకు బతిమలుతున్నాడు? అయితే ఇక్కడ దాకా వచ్చాం కదా, పక్కనే కదా అంటున్నారు కదా అని మళ్ళీ మనసు మార్చుకుని, మనసు ఉంటుందండి. ఇతని మనసు ఉంది, అర్థం చేసుకునే మనసు ఉంది. కోపం ఉన్న వాళ్ళ దగ్గర మనసు ప్రేమ ఉంటుందంటండి. కోపం ఎవరికి ఎక్కువ ఉందో వారికి ఖచ్చితంగా ఏముంటుందంటే ప్రేమ ఉంటుంది. దేవునికి స్తోత్రములయ్యా, హల్లెలూయా. ఇప్పుడు ఈయనకి కోపం ఎక్కువ, ప్రేమ కూడా ఎక్కువే. వెంటనే మళ్ళీ మనసు మార్చుకుని ఏం చేశాడంటే వెనక్కి తిప్పన్నాడు, మళ్ళీ తిప్పాడు. యోర్దాను దగ్గరికి వచ్చాడు. దాన్ని చూడగానే భయం వేసింది తనకి. బాబోయ్ ఏంట్రా ఈ మనకి పనేటి, మనం ఏంటి, ఇదేంటి ఇలాగా, ఈ నదేటి, ఎన్ని నదులు ఉన్నాయి? అయ్యా ఏ నది అయితే ఇక్కడ ఎవరున్నారు? ఎవరు లేరు కదయ్యా, మన పని అవసరం, నువ్వెంత బాధపడుతున్నావు? ఒకసారి లేయ్యా. ఈ రథం నడిపినోడు కూడా ఈ కుష్ఠరోగాన్ని ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు అక్కడుండి వస్త్రములు తీస్తుంటే, అట్ట కట్టేసి ఇలా తెస్తుంటే అచ్చి బాబో అని వెళ్ళిపోతున్నాడు. ఎవరో రథం నడిపాడు. ఏంటి ఈయనకి? ఏ రోజు కూడా గుర్తించలేదు. అమ్మా నువ్వు కూడా మనుషులకి, నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పుకోలేని బాధలు ఉంటాయి, కానీ నా యేసయ్యకి నువ్వు ఎవరికి చెప్పుకోపోయినా ఆయనకు తెలుసు.
ఒకవేళ నువ్వు కానీ దేవునికి నమ్మకం ఉంచేవంటే నీ ఇంట్లోకి వచ్చేస్తాడు ఆయన. నీ అవసరం తీర్చడానికి ఏదో రకం నేను వాడేసుకుంటాడు. ఆయన కొరకు ఎవరో ఒకటి పెట్టేసుకుంటాడో, ఏదో రకంగా దాన్ని నీ దగ్గర ఉన్న బలహీనతలు తీసేస్తాడంతే. దేవునికి స్తోత్రలియా. ఆశ్చర్యపోయాడంటే ఎవరో రథం నలుపుకుంటా, బాబోయ్ ఏంటి ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, ఇంత జీవితం ఉంది కానీ చూడలేదు బాబు అని అక్కడ వెళ్ళిపోతున్నాడంట. ఆయన బాధ భరించలేక ఏడుచేస్తున్నాడు తీస్తుంటే. అందుకే లోపలికి వెళ్ళి వస్త్రాలు మార్చేటప్పుడు నాకు 4 గంటలు పట్టేదంటండి. అంత సమయం పట్టేసేదంట. అట్లా ఉండిపోయి రచలు కారిపోయి కుష్ఠరోగం పుండ్లు. అలాంటిది ఇలా తీసి శ్రమదినమున కృంగున వాడు చేతకాను కాదు. ఉందా చదువుకున్న మనం, శ్రమయందు ఓర్పు. లాగుతున్నాడు, ఓర్చుకున్నాడు, అలా అబ్బబ్బమంట ఆ బుడదలోకి దిగుతున్నాడు. అలాగే దిగాడు. ఒక్కసారి మునిగి లేచాడు. బాబోయ్ మంట, నీళ్ళు కదండి, తడి తగిలితే పుండుకి ఎలా ఉంటుందమ్మా? చిన్న దెబ్బ తగిలి నీళ్ళు తగిలిందానికి ఏం చేస్తాం మనం? బాబు 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 అంటాం. అలాంటిది ఒళ్ళంతా బాబోయ్. అది నేను దేవుడు మాట్లాడుతుంటే నాకు ఎలా ఉందంటే, చిన్న బాధే తట్టుకోలేం. నిజం, నువ్వు కూడా సహించాలి. దేవుడి కార్యని పట్ల చేయబోతున్నట్టే శోధన వచ్చినప్పుడు నువ్వు సహించు. శోధన సహించిన వాడే ధన్యుడు. శ్రమ ఎందు ఏముండాలంటే ఆ ఓర్పు లేక చాలామంది ఇవన్నీ వదిలేస్తున్నారండి. భక్తి వదిలేస్తున్నారు, ప్రార్థన కూడా చేయలేకపోతున్నారు. బాబు ఎందుకు వచ్చిన ప్రార్థన రా బాబు, మనకు వద్దు బాబోయ్ అని చెప్పి తిరిగి వెళ్ళిపోయి శ్రమలు అనుభవిస్తున్నారు. దేవుని విరిచి వేరొకరిని అనుసరిస్తే నీ శ్రమలు తగ్గిపోతాయి అనుకుంటావు, శ్రమలు ఎక్కువైపోతాయి. అదే ఇక్కడే నిలబడితే ఈయన నిలబడ్డాడు. ఒక్కసారి ములుగు తిరిగి మంట మంట తట్టుకోలేకపోతున్నాడు. అయ్యా అంటున్నాడు. అయ్యా ఇంత బాధ, ఇంకా ఇంకా 6 సార్లు చెప్తున్నాడు పక్క నుంచి. రే జరగకపోతే ముందే చెప్పాడు. ఆ మాట మర్చిపోయాను. ముందు నిన్ను నరికేస్తానన్నాడు. ఎవరిని? జరగకపోతే. ఒకటే కదండి అంటున్నాడు. 2ఓసారి ములుగు లేచాడు. అస్సలు అవ్వలేదు, మంట వచ్చేస్తుంది. 3ఓసారి ములుగు లేచాడు, పట్టించుకోలేదు పెద్ద. సరే 4ఓసారి ములుగు లేచాడండి. ఇలా చూసుకుంటున్నాడు. అసలు ఎంతన్నా మార్పు కనబడాలి కదా, అవ్వదు. ఆయన ఏం మాట చెప్పాడో అంతే. దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆ మాట పూర్తయ్యే వరకు చూస్తాడు దేవుడు, అంతే. అప్పుడు దాకా నేను నలిపేతాడు, అంతే. ఆయనకి తెలిసి ఎప్పుడు చేయాలి. అప్పుడు దాకా నీ ఓర్పు, నీ విశ్వాసం, నీ పట్టుదల, నీ సహనం దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రలియా. అలా చూస్తున్నాడు. 7 సార్లు అన్నాడు కదా. 4 అయిన తర్వాత ఇలా తిరగగానే ఆయనకు అర్థమైపోయింది, బాబోయ్ నేను తట్టుకోలేను, నన్నేసేసిలా ఉన్నాడు, మనం వెనక్కి పారిపోతాం ఒకవేళ అని చెప్పి రెడీగా ఉన్నాడంట. 5ఓసారి కూడా ములుగు లేచాడు. అబ్బే అస్సలండి, ఇప్పుడు 7 సార్లు అంటే ఇందులో ఎన్ని అయిపోయినాయి? ఇంకెన్ని ఉన్నాయి? కొద్దిగా కనబడాలి కదా. ఏంట్రా ఓ పక్క నుంచి. సరే ఇంకా 2 కదా ఉన్నాయన్నాడు. 6ఓసారి ములుగు లేచాడండి. అబ్బే చిన్న మార్పు కూడా కనబడలేదు. అసలు అవదు, మార్పు కనబడదు. ఆయన కార్యాలు కంటికి కనబడదు. అప్పుడే కనబడదు. ఆయన ఇచ్చే వరకు కనబడదు, అంతే. అక్కడ దాకా నీకు ఎలా కూడదంటే అసలు ఊహించలేవు. ఏ జరగదానికి అయిపోయింది మన పని, ఏం అనుకుంటాడు ఈడు కూడా వేస్ట్, మన పని అంతే, ఎంత కష్టపడి వచ్చామనుకొని 7ఓసారి ములుగు లేచాడండి. ఒకసారి తప్పట్లో దేవునికి స్తోత్రలియా. 7ఓసారి ములుగు లేకగానే పసిపిల్ల దేహం, మళ్ళీ యవ్వన వయసు, బాలుడు యొక్క శరీరం మళ్ళీ ధరించుకున్నాడు. అబ్బాబాబా ఏం చేశాడండి దేవుడు. ఎంత గొప్పవాడు తెలిసిన మన దేవుడు. అమ్మా ఎంత గొప్పవాడు తెలిసేసినా. ప్రార్థన అంటే ఎంత గొప్పదే. ఆ ప్రార్థన నువ్వు ఎలా ఉండాలి తెలిసినా. ఆ ప్రార్థన చేసినప్పుడు మంట రగులుతుంది. ఈ మంట వల్ల పురుగులు గిరుగులు ఎలాగైతే బయటకు వచ్చేస్తాయో, అపవాది మంట ద్వారా ఏం చేద్దంటే అనేకులను రప్పించి మన విశ్వాసంలో తొక్కేయడానికి, ఆత్మీయులను తొక్కేయడానికి మన మీదకి పంపిస్తుంది అపవాది తంత్రాలు ఎదిరించడానికి మీరు ప్రార్థనే మనకు శక్తి. ఆ ప్రార్థనలో నిలబడాలి. ఆ ప్రార్థనలో మనం ఏం చేయండి, నిలకడ ఉంటాం. ఈయన నిలకడగా ఉన్నాడు, సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు కాబట్టి వెంటనే పొందేసుకున్నాడండి. ఆశ్చర్యపోయాడండి. అబ్బా చిన్నపిల్ల చెప్పిన మాట అండి బాబు. ఒక చిన్న పిల్ల తన దైవజనుడికి వచ్చేది. ఆ ఊర్లో ఉన్న మా దైవజనుడు ఉన్నాడు. ఒక్కసారి అమ్మా నువ్వు చేస్తున్నావు సువార్త, నువ్వు ఎక్కడెక్కడికో అక్కర్లేదు, పరిగెట్టక్కర్లేదు. నీ ఇంటికి వచ్చినప్పుడు నీ బంధువులే కష్టం చెప్పినప్పుడు ప్రార్థన కోసం, దేవుడి కోసం చెప్పు.
నా దేవుడు గొప్ప దేవుడు. నువ్వు మరమరాలు చెప్పక్కర్లేదు, నీకు చేసిన మేలు చెప్పు చాలు. ఆ మాట వాళ్ళకి తగిన సమయం ముందు గుర్తొస్తుంది. గుర్తించి వారు ఖచ్చితంగా మోకాలేసి ప్రార్థన చేస్తారు. నువ్వు చెప్పిన మాట దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకు పనికొచ్చేలా చేస్తాడు. అది దేవుడి మాట అయితే. మన గొప్పతనం, మన మాటలు, మన పనులు చెప్తే దశ అక్కడ నుంచి ఎగిరిపోద్ది అంతే. నువ్వు దేవుడి కొరకు చెప్పాలి, దేవుడి యొక్క విషయం చెప్పాలి. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, నువ్వు ఇలాగైనా సువార్త చేసావా? చిన్న పిల్లండి, అసలు వాళ్ళ మీద కోపం, అసలు తల్లిదండ్రులను దూరం చేసింది, ఇంటిని దూరం చేసి, అయినా సరే ఆ ఇంట్లో ఎవరి కోసం చెప్తుంది? బానిస పని చేయడానికి వెళ్ళింది అక్కడికి, అయినా ఎవరి కోసం చెప్తుంది? నీకున్న సమయంలో, నీ ఉద్యోగంలోనే, నువ్వు చేస్తున్న జాబులోనే, కంపెనీలోనే దేవుడి కొరకు చెప్పాలి. నీకోసం నలుగురు ఎదుర్కొంటే ఎంత అని అంటారండి, అబ్బా సూపర్ అండి బాబు పాస్టర్ గారు మీరు ఎంత కదా. వెనకాల మాత్రం చాలా రకాలుగా మాట్లాడతారు, చాలా రకాలుగా ఎదుర్కొంటే మనకి ఎన్నో అంటారు, కానీ పక్కన బోలు మాటలు, ఆ పక్కన మాటలు మారాలి. నువ్వు మనుషుల దృష్టిలో కూడా ఎలా ఉండాలంటే, ప్రభువు నమ్ముకున్నారు, ప్రతిదీ పట్టించుకొని చాలా గొప్పలండి. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ పనిలో, నువ్వు ఎక్కడున్నా నీ కోసం ముందు వెనకో మాట కాదు, ముందు మాట వెనక మాట కూడా ఒకటై ఉన్నప్పుడు, నన్ను గణపరచిన వారిని నేను నిన్ను గణపరుస్తాను. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. ఇవి ఏమి చెప్పిందో అక్కడికి వెళ్ళింది, అదే పొందుకున్నాడు. ఇప్పుడు అంటాడు తెలిసినా, చదవండి ఆ మాట చదవండి. ఎప్పుడైతే ఇలా పొందుకున్నాడో, ఇశ్రాయేలు దేవుడు తప్ప లోకమంతయందు ఇంకొక దేవుడు, అబ్బా బాబోయ్, ఇప్పుడు దాకా చాలా అందరినీ దేవుడు అనుకున్నాడు, పోలు దేవుళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడు తప్ప ఇంక ఏ దేవుడు లేడో. ఎందుకని? ఎవ్వరేలు చెయ్యలేని పని ఇశ్రాయేలు దేవుడు, నా దేవుడు యేసు ప్రభు, నా కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టిన దేవుడు నన్ను బ్రతికించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇతను తెలుసుకొని కూడా అదే చెప్తున్నాడు, ఇశ్రాయేలు దేవుడు తప్ప ఇంకే దేవుడు లేడు. నువ్వు చెప్పాలి, నీ పట్ల దేవుడు గొప్ప మేలు చేశాడు. చిన్న చిన్న మాటలు చెప్పు చాలు, నీ పక్కన చెప్పి మార్చాలి, నువ్వు రక్షించాలి. ఈ ఒక్క చిన్న పిల్ల ఒక్క వ్యక్తికి చెప్పింది, ఆ వ్యక్తి మార్చబడి మేలు పొందుకొని ఎక్కడికి వెళ్ళి తెలిసిన, ఆ ఊర్లోకి వెళ్ళిపోయి సిరియా దేశం అంతా కూడా ఇంకే దేవుడు లేడు, నేను ఆరాధించి దేవుడే నిజమైన దేవుడు, మీరు ఆరాధించను అన్నాడు. ఆయన ఒక్కడు చెప్తే వాళ్ళందరూ ఏమైపోయారు. ఇంకా అమ్మా, నీకు దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, నీ ఒక్కరు నీ ఇంటి అందరికీ మార్పుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. నువ్వు సరైన భక్తి, నిలకడైన ప్రార్థన చేస్తే నీవు అనేక కుటుంబాలకి ఏలుబడి చేసేవాడిగా పెడతాడు. దేవునికి స్తోత్రలియా. నీ బంధువులు, నీ కుటుంబము అందరూ కూడా నీ మాటే గౌరవిస్తారు, నీ మాటే వింటారు. అలా ఎవరు చేస్తారనుకున్నారు? అందుకు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీకంటే గొప్ప వాళ్ళు తెలివితేటలు లేరా? నాకంటే గొప్ప వాళ్ళు మా వాళ్ళు బోలు మంది ఉన్నారు. నన్ను ఏర్పరచుకున్నారు. ఎవరు నేర్పరచుకున్నారు? వాళ్ళు నేర్పరచుకోలేదు. నా ద్వారా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమవుతున్నారు? ఈడా ఇప్పటికి వెళ్తా అంటాడు, ఈడా ఎంత అల్లరండి బాబు, మామూలు అల్లరి కాదండి బాబు, ఇడు ఎంత భయంకరంగా అండి, ఎంత ఎలా తిరిగేవాడండి. ఈయన పాస్టర్ గారు అయిపోయారు. నీ మాటలు చెప్తే నేను వినాలి. నాకు కూడా ఒకప్పుడు నువ్వు ఇంతలాగా ఉన్నవాడు ఇలా పాస్టర్ అయిపోయి నాకు నమ్మనది లేదు. ఏర్పరచుమని పనికిరాని వాళ్ళమే, కానీ పనికిరాని కొరకే దేవుడు వచ్చాడండి. ఎందుకు పనికిరాని కొరకు వచ్చాడా అండి? గాడిదకి విలువ లేదు అసలు. గాడిదకి ఇక్కడ కట్టబడి ఉంది, అది విలువ ఉందా? పెంట మీద ఉంది అది. దాన్ని ఇప్పుకు తీసిరండి, ఎవరైనా అడిగితే నా కోసం అని చెప్పండి. తీసుకొచ్చిన తర్వాత వెంటనే ఎక్కగానే ఇప్పుడు దాన్ని మట్టి మీద ఎత్తలేదు, ఇంకా మట్టి అండెత్తలేదు, ఇంకా విలువ వచ్చేసింది. ఎక్కింది ఎవరమ్మా? ఎవరమ్మా? నువ్వెవరిని ఎక్కించుకుంటున్నావు? నీ నెత్తి మీద ఎవరుంటారమ్మా? ఎవరిని ఎక్కించుకుంటున్నావు? దేవుడా. నిజమేనా? నీకేందా? నువ్వు దేవుని మోసే గాడిదవైతే,
నిజంగా నీకు కూడా నీ కుటుంబంలో ఎక్కడ పడితే ఎక్కడ నువ్వు ఎక్కడుంటే అక్కడ నీకు ఏమొచ్చో తెలిసినా విలువ దేవుడు తీసుకొస్తాడు. నీ మాటే లోపడుతుంది. నువ్వు ఎక్కడ అడిగి పడితే అక్కడ ఆశీర్వాదకరంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రలియా. నీ గొప్ప నా గొప్పతన కాదు. మన పైన ఎవరున్నారంటే యేసయ్యని ఎక్కించుకో. నువ్వు అమ్మా యేసయ్యని ఎక్కడ భుజాల మీద ఎక్కించుకో. మొయ్ మన కోసం కలవరి సిలువ మోసేటమ్మైనా నువ్వు ఆయన మొయ్యలేవా? నీకే బరువుగా ఉన్నాడు ఆయన. కొద్ది కష్టంగా ఉంటుంది. ఆ బరువు నువ్వేం చేయాలంటే మోస్తే తేలిక. ఇంకా దేవునికి స్తోత్రలియా. మొదట్లోనే కొద్ది కష్టంగా ఉంటుంది. ఉపవాసం అంటే కష్టం, ప్రార్థన అంటే కష్టం, దేవుడి సన్నిధి అంటే కష్టం, కొన్ని చంపుకోవడానికి కొద్ది కష్టంగానే ఉంటుంది. రాను 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 ఇవన్నీ నీకేమైపోతుంది అంటే అలవాటు అయిపోతుంది, తేలిక అయిపోతుంది. ఉపాసం ఎంత నువ్వు చేసే కొలది ఏమైపోతుంది, ఎంత చేయనని చెప్పు నీకు బరువే. అదే బరువు మోసేయిన తర్వాత మోసే కొలది ఏమైపోతుందంటే అది చేదు తినగా ఏమైపోతుందంట, తీగా మారిపోతుందంట. ఫస్ట్లో నేను ఈ షుగర్ ఉన్న ట్యాబ్లెట్లు వాడిను కదా, మెంతుల పొడి ఫస్ట్లో 1 నెల దాకా బాబోయ్ ఎంత చేదు అంటే అంత చేదు మాట. ఇప్పుడు ఏ చేది లేదు, ఏమైపోయింది, అలవాటు అయిపోయింది. ఇంకా అన్నీ ఏదైనా అంతే, తినగా ఏమైపోద్దమ్మా. ప్రార్థన చేయగా నీకు భారం అనిపించదు. మనిషికి నాకు ఇది అలవాటండి అంటాం కదా, ఇది నాకు వాడికండి, ఏదో మాట్లాడేస్తుంటాం, ఇది నాకు వాడికండి, నాకు అలవాటండి అంట కదా. అలాగే భక్తి నీకు అలవాటు అయిపోవాలి, ప్రార్థన నీకు అలవాటు అయిపోవాలండి. ఇది నాకు అలవాటు. అలా ఎవరన్నా తెలిసిన బైబిల్లో అలవాటు అయిపోయినోడు ఒక ఆయన ఉన్నాడు తెలుసండి మీకు. అన్నీ మానేస్తాడు, ప్రార్థన మాత్రం మాండం. అలవాటు అయిపోయాడు ఒక భక్తుడు తెలుసండి. దేవునికి స్తోత్రలియా. దానియేలు అసలు తిండైనా మానేస్తాడు, ఏదైనా మానేస్తాడు, ఎవరికే భయపడ్డు. ప్రార్థన మాత్రం ఆయన వీక్నెస్, అది ఆయన బలహీనత. అది ఆయన పట్టుకుందామని చెప్పి రకాలు చూసాడు కానీ ఎందులో దొరకలేదు. ఆయన ఒక్క దాంట్లో దొరికాడు. ఇది ఏం చేయమన్నా మాట కానీ ప్రార్థన మాత్రం చేస్తాడు. ప్రార్థన చేయనంటే దొరుకుతాడు. అదే పెట్టారు, పన్నాగం పెట్టారు, తెలివితేటలు పెట్టుకున్నాడు. ప్రార్థన ఆప్ చేద్దాం అనుకున్నారు. శాస్త్రాన్ని ఆయన కూడా సంతకం పెట్టాలి. వచ్చాడు, సంతకం పెట్టాడు. కానీ సింహాలకి భయపడలేదు, రాజు ఆజ్ఞకి భయపడలేదు, దేనికి భయపడలేదు. సమయం అయిపోయింది, దేవుడు భయపడి మళ్ళీ ఇరుచడం ఇట్లు ప్రార్థన చేస్తాడు. తీసుకెళ్ళి ఏం చేశారు, సింహాలు బోలు చేశారు. ఎవరికి భయపడ్డాడినా? అవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? ఏయ్ సింహములా నా బిడ్డలో నువ్వు నోరు కూడా మెదపకూడదని ఆజ్ఞించాడంతే. ఇప్పుడు దానియేలు చిరంజీవి అవును గాక, రాజుకి తెలుసు, రాజుకి చాలా నమ్మకస్తుడు. అందుకే తెల్లారైపోయినట్టుగానే వచ్చేసి రాజు చిరంజీవి అవునుగా, బ్రతికున్నావా, నీ జీవంగల దేవుడు నిన్ను బ్రతికించాడంటే, రాజా నేను చిరకాలం జీవించును కాకంటే రా బయటకు అన్నాడంతే. ఎవడైతే ఈ పన్నాగం పెట్టాడో, ఎవడైతే ఉన్నాడో, రాత్రంతా ఆకలితో ఉన్నాయి. దేవుడి మాట విన్నా కదా. మరి ఎవరు దేవుడి మాట వింటే వాళ్ళకి పోషకరమే. ఇంకా ఒకరోజు నువ్వు దేవుడి కొరకు ఉపవాసం ఉండి కన్నీళ్ళు కాచావంటే తర్వాత కడుపు నిండా పెడతాడు. ఆ మాటిని ఉపవాసాలు ఉన్నాయి. ఎవరో సింహాలు ఉపవాసం ఉండి ఏ హాని చేయకుండా నోరు కూడా మెదపకుండా మాట ఉన్నాయి. కానీ వారి కుటుంబాలని తీసుకొచ్చి వదిలేసారు. దుమ్ములు కూడా మిగలేదండి. ఇంకా ఆకలితో ఉన్నాయి. మరి మాట ఉన్నాయి. మరి మాటిన వాడికి దేవుడు ఏం చేస్తాడు, తృప్తిగా పెడతాడు. సింహాలు ఉన్నాయి, మాట కడుపు నిండా పెట్టాడు ఆహారం. ఎలాగా? ఎవరైతే ఈ పన్నాగం పెట్టారో, ప్రార్థన ఆప్ చేశారో, అన్నీ ఇలా నిలబడ్డాడో వాళ్ళందరిని తీసుకొచ్చేసిండు అన్నాడంటే, వారి పిల్లల అందరిని తీసుకొచ్చి, తరం ఇంకా నిలబడలేదు, ఇంకా అందరిని తీసుకొచ్చేసిండంతే. దుమ్ములు కూడా మిగలేదంట. బాబోయ్ అంతే. ఏంటండి, యోనా కోసం చేప ఉపవాసం ఉండలేదు 3 రోజులు, ఆయనతో పాటు నేను ఉండలేదా? ఆయనకి దానికి కూడా మంచి ఆహారం పెడతాడు. ఆయన మాటల వరకు, ఆయన పనిచేసే వరకు దేవుడు ఖచ్చితంగా ఉంచుకోడండి. ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదు. ఖచ్చితంగా ఒక రోజు నీకు తిరిగి ఒకంతు కాదు 1000 రెట్లుగా దేవుడు నీకు ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రలియా. మనం నిలబడాలి. అలాంటి భక్తుడు ఏమేడు తెచ్చినా పడిపోయాడు. ప్రార్థన ఒక్కరోజు చేయకపోవడం వల్ల ఎక్కడ దాకా తెచ్చుకున్నాడమ్మా. ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉన్నాడు 7 రోజులు. కుదరదు, చెల్లించాల్సిందే. అది చేయకున్నప్పుడు ఉండాలి, తప్పు చేయకున్నప్పుడు ఉండాలి. నువ్వు తెచ్చుకున్నావు, అన్నీ తెలుసుండి తప్పు చేసావు. 4 గొర్రెలను ఇచ్చేస్తానన్నావు కదా, 4 పిల్లలు ఏం చేశాడంటే ఇచ్చేశాడు. మనం చాలా జాగ్రత్తగా భక్తి చేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎలీషా దగ్గరికి వెళ్ళి మాటిని ఓర్చుకొని నయమాని ఏం తెచ్చుకున్నామా, కుష్ఠరోగం పోగొట్టుకున్నాడు. ఈ ఆనందంతో బంగారం అది ఇది అన్నీ కూడా ఏం చేస్తున్నాడంటే అట్టుకొచ్చేసాడు. ఏమంటాడు తెలిసిన, ఇచ్చే అంటాడా?
వద్దు, ఇది దేవుడు చేసిన కార్యం, నాకు అసలు ఏం వద్దు, వెళ్ళిపో, ఒక్క చిల్లిగా అవ్వకుండా నాకు వద్దయ్యా అన్నప్పుడు ఆయన వెళ్ళిపోతుంటే గెహాజీ శిష్యుడు ఉన్నాడు. శిష్యుడు, అమ్మా ఎవరో, వీడి దేవుడితోనే ఉంటాడు కానీ నామకార్ద్రీడు ఉంటారు, నాకు మాది శాపం తెచ్చుకోవడానికి, పైకి భక్తిగా ఉంటారు కానీ సరిగ్గా జైరీలు. ఈయన వద్దన్నప్పుడు ఎందుకు వద్దన్నాడు? ఈయనతో పాటు ఉన్నాడు కదా. వాడి మనసులో ఏం ఆలోచన వచ్చిందంటే, వీడు పెట్టడం, పెట్టేవాళ్ళని పెట్టనివ్వడం, ఈయన తినడం, తినేవాళ్ళని తిన్నవడం. మేము ఉన్నాం కదా, పక్కన మేము ఉన్నాం కదా, వీడంతా లోకం ఆశ, లోకం మీద ఉంది ఇంకానే. వీడు దేవుడి దగ్గరే ఉన్నాడు కదా, ఇంకా లోకంలో ఆశ చంపుకోలేదు ఇంకానే. అరే రే అంత అలా వెళ్ళిపోతుంది అన్నాడు. మనసు ఇంకక్కడే ఉంది. సరే చూశాడు, ప్రార్థనలోకి వెళ్ళారు. ప్రార్థనలోకి వెళ్ళిన తర్వాత అంత బేగా ఇంకా ఏమైపోతారు ఎవరో ప్రవక్త. ప్రార్థనలోకి వెళ్ళగానే జాగ్రత్తగా ఈయన కూడా ప్రార్థనలో ఏం చేశాడంటే, గడప జాగ్రత్తగా, ఎవరు లేరు కదా, ఎవరుంటారో తెలిసిన, ఎవరు లేరు కదా అని జాయిగా ఏం చేశాడంటే వెళ్ళిపోయి పరిగెట్టి రాజా, మా రాజు మా సైన్యాధిపతి మీ దగ్గరికి పంపించాడు, మా ప్రవక్త మీ దగ్గరికి పంపించాడు, మాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు వచ్చారంట, వాళ్ళకి బహుమానాలు ఇవ్వాలంట, ఇందాక మీరు ఎత్తంటే వద్దన్నారు కదా, అర్జెంటుగా కొద్దిగా తెమ్మన్నారయ్యా, ఆవేశపడుకో మంచిలు తాగని చెప్పి మంచిలు ఇచ్చేసిన తర్వాత తీసుకెళ్ళయ్యా, ఏం కావాలో తీసుకెళ్ళంటే అన్నీ అట్టుకొని జాయిగా మళ్ళీ గబగబా పరిగెట్టి దడా పరిగెట్టుకొని జాగ్రత్తగా ఎక్కడ ఏంటంటే ఇంట్లో పెట్టేసుకొని అయ్యా ఇంకా లేచి ఉండరు అని చెప్పి అలా వచ్చి మోకాలేసి, స్తోత్రం నాయన, ప్రభువా నాయన, నువ్వు గొప్ప దేవుడు నాయన, నీ ఎంత ప్రార్థన చేస్తారండి, ఆత్మీయంగా భలే ప్రార్థన చేస్తారు కొంతమంది. పైకి ప్రార్థన చాలా బాగా వస్తుంటాయి, ప్రభువా తండ్రి రాబా శాతానా ఇవన్నీ ఇంకా నేర్చేసుకుంటారు, ఇంకా ప్రభువా అవా ఇవన్నీ కనబడవు, మనుషులు కనబడవు. జాగ్రత్త, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ పని చేసినా. ఇవన్నీ అలా చేసేసుకొని ఈయన ఎవరండి? ప్రవక్త, దైవజనుడు, నమ్మకమైన బట్టి మనసు, ఆయన కొరకు రాత్రి పగలు అందరి కోసం ప్రార్థించే వ్యక్తి అయినా మొక్కలేసి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇంకా ఈయనకన్నా ఎక్కువ చేసేస్తున్నాడు అన్నాడు, వినబడాలని. తప్పు చేసి వచ్చాడు కదా, మళ్ళీ దొరికేస్తామని. అలా ప్రార్థన చేసుకున్న తర్వాత ఎలీషా గారు లేచారు. లేచిన వెంటనే గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? ఓరు బాబు, నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, ఇక్కడే కదా ఉన్నాను. ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, నేను ఎక్కడ ఉన్నాను, నువ్వేం చేస్తున్నావు, అబద్ధం ఆడుతున్నావు, ఎవరికి తెలుసు. అక్కడ మంచి మాట ఉంటుందండి, నిజంగా దైవజనుల పరిస్థితి ఏంటో అక్కడ చూపించాడు. నిజం చూడండి ఒకసారి. ఆ మనుష్యుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు ఆయన చూడండి ఒకసారి చూడండి. మనిషిని ఎక్కడే ఉన్నాను, నా మనసు ఎవరితో వెళ్ళిందమ్మా? అమ్మా, దైవజనుల మనసు సంఘబిడ్డల మీద ఉంటుందండి. ఎందుకంటే రాత్రి పగలు ప్రార్థిస్తారండి. మీకు తెలియకపోవచ్చు, నువ్వు బాగుంటే చేసుకుంటావు, బాగుంటే వస్తావు, అయితే మానవు. సమూయేలు అంటాడు, 12:23 అంటాడు. చూడండి ఒకసారి మాట, ఒకసారి చూడండి. దైవజను యొక్క గొప్పతనం. నా మట్టుకు నేను నీ నిమిత్తం, మీ నిమిత్తం అంటే మా ప్రజల నిమిత్తము, మీ నిమిత్తము ప్రార్థన చెయ్యుట మానుట వలన యెహోవాకు విరోధముగా. ఏంటండి మేమంట మీకోసం ఒకవేళ ప్రార్థన మానేత్తేనంట దేవుడికి ఎలా కనబడుతుందో తెలిసిన, ప్రార్థన చేయకపోతే. అమ్మా ఇంకోటి కాదు, ప్రవక్త సమూయేలు గారు చెప్తున్నారు, ప్రార్థన చేయకపోతే ఎవరి నిమిత్తము? మీకోసం అండి. దేవుడు అప్పగించాడు కదా మీ గొర్రెలను, మిమ్మల్ని మాకు అప్పగించాడు కదా, మీ నిమిత్తం మేము ప్రార్థన చేయకపోతే మీ ఎదుట మేము విరోధముగా పాపము చేసిన వారమే. ఎంతగా మాట్లాడాడు చూసారా? ఈ మాట చదివినోడు ఎవరైనా మానేస్తారా? దైవజనులు మానరండి, కనబడతారంతే ప్రార్థన చేయనట్టు. నిజం, ఏ దైవజనైనా సరే ఖచ్చితంగా దేవుడు అప్పగించిన తర్వాత ప్రార్థన చేయాలి. వచ్చినా రాకపోయినా, మీరు తిట్టినా, ఇంకోటన్నా మీ క్షేమం కొరకే ప్రార్థన చేస్తారు. అందుకే అంటున్నాడు, మనసు ఎవరి మీద ఉంది? నా మనసు. మనిషి ఇక్కడే ఉంటామండి. ఆ బిడ్డ ఊరెళ్ళింది,
ఎలాగుందో ఏంటి నాయన, ఆ బిడ్డ రావట్లేదు, గొర్రె తప్పిపోతుంది. ఏంటి పరిస్థితి? ఏ తోడేలు వచ్చేస్తుందో, ఏ అపవాది వచ్చేస్తుందో, ఏది వచ్చి దాన్ని పట్టుకుంటుందో. భారం అండి, భారం. ఎవరు అప్పగించారు ఈ భారం? తిండి సుఖం బోళ్ళు ఉంటాయండి, పిల్లలు ఇంకా అవన్నీ కాదండి. ముందు ఇక్కడ ఉండే ఎవరు పట్టించుకోం. రాత్రి పగలు ఎక్కడ రమ్మని వెళ్ళిపోవడం, ప్రార్థనలకి చేయడమే. ఇది భారం అంట, దేవుడు అప్పగిచ్చిన భారం. పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఏదో ఉండాలి, ఆశ ఉండాలి, మాస తిట్టుకుంటారండి. భార్యలు తిట్టుకుంటారు, సేవకులు భార్యలు తిట్టుకుంటారు. ఒక ఆట ఉండదు, ఒక పాట ఉండదు. మరి అనుభవించి వచ్చిందా తప్పదు. ఇంకంతే. పిల్లలు కూడా తిట్టుకుంటారు. ఏంటి మా డాడీ ఏంటి తప్పదు. ఇవన్నీ వదిలేదు. ఇంకా ఏ భారం తెలియదు. సేవకులు భారం వేడకున్నారు. మీ నిమిత్తము అప్పగించారు. చెట్లు బాగుండాలి, ఈ ఫలించాలి, ఇవన్నీ కూడా పచ్చగా ఉండాలి, నీరు వేయాలి. ఆత్మధార, వాక్యం, ఆత్మీయ ఆహారం. ఏం చెప్పాలి ప్రభా, ఏంటి ప్రభా? అదే ఆలోచన. ఇంకో ఆలోచన ఉండదు. ఈ ఆలోచనలో తిండి కూడా ఉండదు. ఒకసారి అన్నీ రేజ్ అయిపోతుంది. ఈ ఆలోచనలోనే బీపీలు, షుగర్లు అన్నీ వచ్చేస్తాయి. పాస్టర్ గారికి బాగా బహుమానాలు ఇయ్యే. ఎందుకు అనుకుంటున్నారు? ఆలోచనలు ఎక్కువైపోయి. ఏ ఆలోచనలో హ్యాపీగా కష్టపడి పని చేసి ఒక్కొక్కటి వేయకూడలేదు, అలాంటి వాళ్ళకో వచ్చేస్తుంది. ఎంతమందికి వరకు ఆలోచన ఏమో. ఒక్క ఆత్మ ఎత్తుకుంటే రేపు పొద్దున ఏం చేయాల్సిన రొట్టు ముక్కలు లెక్క అడిగాడండి. ఏదో అనుకుంటారు. ఒక్క ఆత్మ పోయిందంటే దానికి లెక్కనని చెప్పాలి. అప్పగించిన లెక్క చెప్పాలి. అక్కడ ఇందుగా ఏర్పాటు చేసేటట్టు ఇది పని, దేవుడి పని. రేపు పొద్దున తీసుకెళ్ళి అంతమంది అది చెప్తే బలా నమ్మకమైన దాసుడా, లేదంటే చెడ్డ దాసుడా ఉంది కదండి. ఉపహారం చెప్పేశాడు. ఒకరికి ఉండిచ్చాడు, మూడిచ్చాడు, ఒకటి ఇచ్చాడు కప్పెట్టాడు, మూడిచ్చినాడు 3 సంపాదించాడు, 2 ఇచ్చినాడు 2 సంపాదించాడు. బలా నమ్మకమైన దాసులారా, ఈ 3కు 3 సంపాదన నీకే అన్నాడు. ఎవరికే? పొందుకుంటే మనకే, నష్టపోతే ఏమీ లేదు. గ్యాజ్లా మనం ఉండకూడదు, లోకం వైపు తిరగకూడదు. దేవుడు వద్దన్నదని మనం దగ్గరికి వెళ్ళకూడదు. దేవుడు చూస్తాడు. ఆయన వద్దన్నది గెహాజీ ఏం చేసాడు తెలిసిన? అమ్మా మళ్ళీ ఏమంటున్నాడు? మాట చెప్పచ్చు కదమ్మా, సేవలు తెలిసిపోతుంది, నువ్వు చెప్పపోయి తెలిసిపోతుంది. చాలామంది అండి మనుషులు చెప్తారండి, దైవజనులకు చెప్పరండి, మనుషులకు చెప్తారు. ఈ మనుషులు ఏం చేస్తారు తెలిసిన? బాగున్నంచేపు బాగానే ఉంటారండి. ఏమండి, లేకపోయింది అనుకోండి, నీ గుట్టు నీ గట్టు అంతా మొత్తం సేట నిజం. కానీ నువ్వు దైవజను దేవుని నమ్మవు, దేవుడి దగ్గర చెప్పో అంతా చెప్తావు. మా అక్క, మా చెల్లి, మా ఫ్రెండ్, ఈ ఫ్రెండే నేను తీసుకెళ్ళి ఒకసారి ఏం వచ్చిందంటే ముంచేస్తుంది. దేవునికి స్తోత్రాలయ్యా. నువ్వు చెప్పకపోయినా నీ మనసు నాతో రాలేదు. నువ్వు చెప్పకపోయినా నాకు దేవుడు తెలియపరిచేస్తాడా, లేకపోతే సేవకులు తెలియపరిచేస్తాడా, లేకపోతే ఆత్మీయులకి ఎవరికొకరికి దేవుడి దగ్గర అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఎవరికో తెలియపరిచేస్తాడా. దేవునికి స్తోత్రాలయ్యా. ఎవరికొకరు తెలియపరుతారు. ఎందుకంటే నీకోసం ఈ భూమి మీదకి వచ్చాడు. నువ్వు పాడైపోవడానికి ఇష్టం ఉండదు. అప్పగించిన పని నేను కూడా ఏం చేయాలంటే లెక్కగా చెప్పాలి, కన్నీళ్ళు కాచాలి, ఏడాలి, ప్రార్థించాలి. ఆ లెక్క బాగా ఉండాలి. రేపు పొద్దున పుష్టిగా నిన్ను తయారు చేసి బలా అనిపించుకోవాలి కదా. దేవునికి స్తోత్రాలయ్యా. నిజమైన విశ్వాసులు ఎలా ఉంటారంటే, నీ ఇంట్లో ఏదైనా జరిగిందనుకో, ఒకవేళ చెప్పారనుకో, నువ్వు ఎలా ఉండాలి తెలిసిన? ప్రార్థించే దానిలాగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? మరి ఇవిడి శత్రువులుగా లెక్క. వీళ్ళంటే కోపమే. ఎవరంటే? నయమాన్ అంటే. కానీ ఎలా చేస్తుంది? గుట్టు బయట చెప్పిందా, నన్ను ఇంత బాధ పెట్టావు కదా, బయటికి వెళ్ళి నీకు కుష్ఠరోగం ఉందని చెప్తాను. కుష్ఠరోగులు ఎక్కడ వేయాలి? ఇలా వేసేస్తారు ఊరు అవతల. మరి ఇప్పుడు చెప్తే పనేటి? కానీ అలా చెప్పిందా? ప్రభువు నమ్ముకున్న వాళ్ళు అలా చేయకూడదు. కీడు చేసిన వరకు కూడా ఏం చేయాలంటమ్మా? మేలే చేయాలి. ఈవిడ కీడు చేశారు, పిల్లలు తల్లిదండ్రులను దూరం చేసి. కానీ మేలు చేసిందా, కీడు చేసిందా? తన రోగాన్ని పోగొట్టింది కదండి. మనం కూడా అంతే. ప్రభువుని నమ్ముకున్నాం, మనం లోకస్తులుగా ఉండకూడదు. మనం కీడు చేసిన వారి కోసం కూడా మేలు కోసమే ప్రార్థించాలి. నీ ఇంట్లో పిల్లకి ఏమైనా అయిందనుకో, తెలిసిందనుకో, ఆ బిడ్డ కొరకు ప్రభువా, తల్లి బాధపడుతుంది, ఎవరికి అవమానం రాకూడదు, ఆ బిడ్డ బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, మంచిగా ఉండాలని ప్రార్థన చేయాలి తప్ప, ఇదిగో తెలిసిందేట నీకు ఇలాగంట ఇలా తిరుగుతుందంట, ఇలా అవుతుందంట. ఒక రోజు వస్తుంది నీకే అదే గతి పెట్టేస్తుంది. అలా మనం ఉండకూడదు. ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే నువ్వు మోకరించి ఏం చేయాలి చేసినా? అపహాసించిన వారిని నేను ఉన్నట్టున్నాడు. దుష్టుడు ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపుల మార్గం నిలుపు. అపహాసకులు వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఇలా చెప్పిన వాళ్ళు అపహాసకులు. అందరికీ పేర్లు పెట్టి అపహాసకులు. ఎవరు ఉన్న ఇంట్లో, ఇప్పుడు మన ఇంట్లో ఏమైనా జరిగిందనుకోండి, మన కూతురు మన పిల్ల కోసం మనం చెప్పుకుంటాం, దాచుకుంటాం లేదా? చెప్తామా? ఏదైనా జరిగింది కానీ ఏదో జరుగుతుంటే సంథింగ్ దాచుకుంటావా, చెప్పుకుంటావా? ఊరంతా చెప్పుకుంటావా? ఎవరికి సిగ్గు? అదే ఆ పరువు బిడ్డ కూడా మన బిడ్డ అనుకోవాలి. ఆడబిడ్డ లేకపోతే మగ బిడ్డ వద్దు.
ప్రార్థన చేయాలి. ఆ మనసు నీకు ఉందనుకో, నిన్ను తీసుకెళ్ళి ఎక్కడితో తెలిసినా తిడతాడు. అట్టి మనసు ఎవరికో తెలిసిన ఈ లోకంలో దేవుడికే ఉంది, మనుషులకు ఉండదు. నువ్వు నమ్ము, ఏమైనా చెయ్యి, టాటికేలు చెయ్యి, ఎన్ని చెయ్యి, ఆ మనసు దేవుడికే వస్తుంది. నిజంగా దేవుని ఆత్మ ఉంటే, ఇగో ఈ చిన్నది ఈ బైబిల్లో ఉందో, ఎందుకు ఉందో చూపించేది తెచ్చినా ఆ మనసు కలిగింది. అక్కడ ఎంత చేసినా, ఇంత బాధ పెట్టినా తన మేలు కొరకే అక్కడ నిలబడింది. మనం కూడా అందరికి ఎలా ఉండాలమ్మా? మేలు చేసేవారిగా ఉండాలి, కీడు చేసేవారిగా ఉండకూడదు, అవసరం తీర్చేవారిగా ఉండాలి అమ్మా, సహాయం చేసేవారిగా ఉండాలి. వేరే విధంగా మనం ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. గెహాజీ ఎక్కడికి వెళ్ళావంటే, నేను ఎక్కడికి వెళ్ళదని అబద్ధం ఆడాడు. దేవుడికి తెలీదా? దైవజనుడికి తెలీదా? నువ్వు చెప్పకపోతే, అమ్మా నీ మనస్సు నాతో పాటు, నీతో పాటు వచ్చింది మనసు. దైవజనుల మనసు ఎవరితో తిరుగుతుంది తెలిసినా? మీ అందరిదే తిరుగుతుంది. మీరు ఒకవేళ చెప్పకపోయినా దేవుడు మీ అందరి విషయాలు ఏం చేస్తారనుకున్నారు? చెప్తాడు. బయట ప్రార్థన చేయాలి. తండ్రి వారు నీ కొరకు నిలబడాలి, జీవ కిరీటం పొందుకోవాలి. నువ్వు అప్పగించావు, అందుకే అమ్మా. మంచి మంచి సమరుడు ఏం చేస్తాడు తెలిసిన? పడిపోయిన వాడిని ఏం చేశాడమ్మా? గాయాలు కట్టి అమ్మ వాహనం ఎక్కించుకొని పూటగోలుడు ఇంటికి తీసుకెళ్ళి ఏం చేశాడమ్మా? ఆయనకు ఉన్నది కొద్దిగా ఇచ్చి, ఈయన బాగా పుష్టిగా అంటే ఒక సంఘ కాపరికి ఇచ్చి, వీడు పడిపోయాడు, దొంగల చేతిలో చిక్కాడు, గాయాలతో ఉన్నాడు, ఆ గాయాలన్నీ జాగ్రత్తగా వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా కట్టేసి, మళ్ళీ వచ్చిన తర్వాత నీకు నేను ఎవరో మంచి దేవుడే, మళ్ళీ వచ్చిన తర్వాత ఏమైనా ఖర్చు పెడతా నేను మళ్ళీ మా పని అదే. నువ్వు ఎంత పాడైపోయినా ఏం చేసినా మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు? నీకు అప్పగించాను, బాగా కట్టు, నేను పాపలు కొడుకు వచ్చాను. వ్యభిచారికల స్త్రీ అన్నాడా? అమ్మా ఇంకెన్నడు నువ్వు పాపం చేయకు, ఇంకెన్నడూ చేయకు, నీకు ఈ అవకాశం ఇస్తున్నాడు. ఆయన మంచి ఆయన. మనం కూడా అంతే ఆ మనసు కలిగి ఉండాలి. గెహాజీ మనసు నీతో పాటు రాలేదా? ఎందుకు మోసపిస్తున్నావు? ఎందుకు వద్దన్నది తెచ్చుకున్నావు? అక్కడ నయమాను పోగొట్టుకున్నాడు. విషయం అర్థమైందా అమ్మా? నయమాను పోగొట్టుకున్నాడు, గెహాజీ తెచ్చుకున్నాడు. ఏంటి? ధనం ఎలా తెచ్చుకున్నాడో, వద్దన్నది ఎలా తెచ్చుకున్నాడో, కుష్ఠరోగం కూడా తెచ్చుకున్నాడు. ఈయన ఒక్కడే కాదండి, తన పిల్లల కుటుంబం తరాలు అలా ఉండిపోయిందంట. వద్దన్న దానికి వెళ్ళామంటే శాపం మన మీద కాదు, నువ్వు చేసిన పాపం నీ పిల్లల మీద ఉండిపోద్ది. జాగ్రత్త. మనం చేసిన పాపం ఊరకనే పోదో, పిల్లల మీదకి వెళ్ళిపోద్ది. దేవుడు నిన్ను చూస్తున్నాడు. మోషే తన అక్క, దాని పేరేంటి అమ్మ? ఎవరమ్మా? మిరియాము. వీడి వల్లే నేను కాపాడుతున్నా, నేను ఇలాగెళ్ళి ఈరోజు ఇలాగ అయ్యాడు అని చెప్పి సునుక్కుందంట, తిడుతుందంట. గొప్ప చెప్తున్నాడు, అలా చెప్తున్నాడు అని. వెంటనే ఏమొచ్చింది తెలిసిన? మీ తమ్ముడు అవుతావచ్చు, ఎవరైనా అభిషేకించబడిన దేవుడు, చిన్నోడు అవ్వచ్చు, కానీ అభిషేకించబడిన వాడి కోసం మనం ఏం చేయకూడదు? తప్పుగా మాట్లాడకూడదు. శిక్షించింది ఎవరు తెలిసినా తప్పు ఉంటే దేవుడే శిక్షిస్తాడు. కానీ నువ్వు అన్న మాట, నోటి మాట శిక్షకు నువ్వే పాత్రులు అవుతావు. దేవుడు చూస్తున్నాడు. అక్కే, సొంత అక్క, అధికారం లేదా అన్నట్టుగా మాట్లాడే. ఏమన్నాడమ్మా? అధికారం లేదన్నట్టుగా మాట్లాడితే వెంటనే వచ్చింది. అభిషేకించబడిన వాడు మాటలు కాదు, దేవుని దృష్టిలో ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. నీ కొడుకైనా పాస్టర్ అవ్వచ్చు, అభిషేకింతే. దేవుడు ఏర్పాట్లు ఉంటేనే అవుతాడు. మనం ఎన్ని చేసినా అవ్వదు. ఆయన ఎలా చూడాలి తెలిసినా? ఎలా మా అమ్మగారు నన్ను బాబు, బాబు ఏమన్నా కూడా ఆలోచించేవారు. అంటే ఏంటి? ఎవరని? ఆవిడకి తిట్టే అధికారం, కొట్టే అధికారం అన్నీ ఉంటాయి. కానీ ఎవరినో, నువ్వు దేవుడితో అభిషేకించబడిన వాడవు, ఇంకా వేరే అయిపోవాలి. మోసేనే దావుడినే లెక్క చేయలేదు కదా. మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ఏం చేస్తున్నామో మనల్ని ఎవరో చేస్తారు అనుకుంటాం. పిల్లంట కళ్ళు మూసుకొని తాగేద్దంట, ఎవరు కనబడుతున్నారు అన్ని రోజులు ఒకలా ఉండవు. ఒక్కసారి నెత్తో నడువు విరిగిపోతే నువ్వు కూడా ఎవరు చూస్తలేదే, ఆ ఊరు వెళ్తే మనకేంటి అంటే నా ఆలోచన చెప్తున్నానండి. ఎవరి కాలంలో ఉన్నప్పుడు ఆ ఊరు వెళ్ళిపోతే, సినిమాకి వెళ్ళిపోతే అక్కడ ఎవరున్నారో, ఎవరు చూస్తారో, ఏం లేదు అనుకున్నాను. ఆయన వెళ్ళిపోవాలి సినిమాకి. ఒకరోజు దర్శనం వచ్చి ఒకరోజు మాట్లాడాడు. ఎంగిలేకి కాగేసిందంటే అక్కడ ఏం జరిగి ఇలాగ చూపించాడు. అమ్మ బాబోయ్, ఒక ఆయన అయితే డైరెక్ట్గా దేవుని వాక్యంతో మాట్లాడాడు.
నువ్వు మనుషులు మోసం చేయొచ్చని యాకోబు కోసం మాట్లాడాడు. తండ్రిని మోసం చేశాడు, అన్నగారిని మోసం చేశాడమ్మా, మాంగారిని మోసం చేశాడు. కానీ దేవుని మోసం చేయగలిగాడా? నువ్వు పేరు చెప్తేనే నేను ఆశీర్దిస్తానన్నాడు. చెప్తావా లేదా? నువ్వు తను కూడా ఏం చేశాడు? తన్నాడా లేదా? ఆ దేవుడు మాత్రం ఊరుకోడు. శిక్ష పాత్రలు అయిపోతాం. కాబట్టి వచ్చాను కాలశంలో అమ్మా, ప్రార్థన యందు ఏముండాలంటే నిలకడ. దావీదు ప్రార్థనాపరుడు. ఒక్కరోజు ప్రార్థన ఆపినందుకు ఎంత శాపం సంపాదించుకున్నాడు చూసారా? నువ్వు ఏప్రిల్ ఒక్కరోజు మానేస్తే ఏంటి అనుకుంటావు నువ్వు? ఏమండి, నిర్లక్ష్యం. నీ నిర్లక్ష్యమైన అది ఏం మారిపోతుందంటే శాపంగా మారిపోద్ది. నేను ప్రేమించి చెప్తున్నాను మిమ్మల్ని, మనం ఏం పని చేసినా నిలకడగా చేయాలి దేవుడి పని. ప్రార్థన 3 గంటల ప్రార్థన వచ్చేసేవారు. ఎన్ని రోజులు వచ్చి మళ్ళీ ఇప్పుడు ఏమైందమ్మా చెప్పండి అంటే మీకు గుర్తు చెప్తున్నాను. అయిపోయింది. ఏదన్నా చెప్తే ఒక 4 నెలలు 2 నెల చేస్తున్నారంటే తర్వాత ఏమైపోతుంది? అయిపోయింది అనుకుంటున్నారా? ఇవన్నీ తూకం ఎత్తున్నాడు దేవుడు. లెక్క చెప్పాలి. నేనైతే ప్రార్థన చేస్తున్నాను, ప్రభు వాళ్ళు రావట్లేదు, ఏ పనుల నుండి రావట్లేదు. మరి నాకు తెలియదు కదా. వెళ్ళే నువ్వు అనుకుంటున్నావేమో, నాకైతే తెలియదు కదా. మరి వాళ్ళకి ఏం పనులు ఉన్నాయి, ఎన్ని పనులు ఉన్నాయి ప్రభా, మరి ఏ పని నిమిత్తం రావట్లేదు తెలియదు. 3 గంటలకు వచ్చి ప్రార్థించేవారు. అమ్మగారు లేరు కదా, మాకు చూపించాడు. మందిరం ఎలా ఉందంటే చీకటిగా ఉందంట. 2 లైట్లు వేసినా చీకటిగా ఉందంట. ఎప్పుడు వెలుగుగా ఉండేది. ఎందుకు చీకటిగా ఉంది? ఇక్కడ తగ్గిపోయింది. ఆవిడ ఎప్పుడు ఉండి మోకాలేసి ప్రార్థన చేసి అలా మధ్య తిన్నా ఇక్కడే ఉండి మోకాలేసి ప్రార్థన చేస్తుండేవారు. నేను మిమ్మల్ని కోరుకున్నాను నా బిడ్డలకి. అంది, అమ్మా ప్రార్థన తక్కువైంది, మీరు వచ్చి ప్రార్థన చేయండి అమ్మా. ఏదో టైంకి 3 గంటలకే వద్దు, మీ పనులన్నీ పూర్తయింది తర్వాత ఏదో గంట వచ్చి ప్రార్థన చేయండి అమ్మా. వచ్చి మందిరంలో అబ్బా వచ్చారు మీరు, చక్కగా వచ్చేవారు, ప్రార్థన చేసేవారు. ఇప్పుడు మళ్ళీ కనబడుతుందా? సంబరం ఇంకా అవ్వలేదు. ఆ సమ్మర్ కాబట్టి ఊరు వెళ్ళారు, ఎండలో అదే ఏదో ఊర్లు వెళ్ళారు, గ్యాప్ ఇంకా సమ్మర్ ఉందా? మనం మారుతున్నాం కాబట్టి కాలాలు కూడా మారిపోతున్నాయండి. మే నెలలని వర్షాలు, ఆ వర్షాకాలం అంతా కూడా మనం పగలెట్టుకున్నాం. మోసపోయాం మనం, అవునా కదా? మోసపోకుడి దేవుడు. మనం మానకూడదండి, మనం చూపించేస్తుంటాడు దేవుడు. నాకంటే దేవుడు బుద్ధి చెప్పేశాడు, రెండు మనుషులు మాటిని మారుతున్నావా, ఆ తిక్కండి ఏంటని చూపిస్తాను కంగారు అడిగని చెప్పి మనం మార్చిన తర్వాత ఈ రోజుకి వర్షాలు పడాలి కదండి. ఇది వర్షాల రోజులు కదండి. ఏ అన్ని వర్షాలు ఏ చెప్పండి? ఎప్పుడు వచ్చేసినాయి వర్షాలు? మనం సెలవు పెట్టుకున్నప్పుడు రాత్రి పెట్టుకున్నాం కదా, అప్పుడు వచ్చేసినాయి కదా. అంతేనా? నిజమేనా? మనుషులు మారిపోతున్నారు, కాలాలు మారిపోతున్నాయి, కానీ దేవుడు మారడండి. ఆయన మాట గతించదు. అప్పుడు ఎలా చేశాడో భక్తులకి ఇప్పుడు ఎలా చేస్తాడు. ఇప్పుడు నీ భక్తి నీ పిల్లలకు కూడా అలాగే చేస్తాడు. అదే భక్తి ఉంటే తరాలు అదే భక్తి చేస్తాడు. కాబట్టి ప్రార్థన యందు ఏముండాలమ్మా? భక్తిలో ఏముండాలమ్మా? పౌలు చెప్తున్నాడు, కొలస సంగమా నిలకడ ఉండాలి. నిలకడ లేకపోతే నిలకడైన విశ్వాసం లేకపోతే, నిలకడైన భక్తి లేకపోతే నీ బుద్ధి బుధవారం దాకా ఉందో సోద్వారం అంటారు కదా, అంతే అక్కడ దాకా ఉంటుంది. తర్వాత ఏమని కనబడతలేదు. 4 రోజులే 3 రోజులే నీ మాట, తర్వాత ఉండలేదు. ఇంకా ఏ పనైనా సరే దేవుడి పని మొదలెట్టామంటే ఆగకూడదంట. ఇంకా ఏమకూడదమ్మా? కష్టమైన నష్టమైన చచ్చిపోతున్నావు అన్న ఆపకుండా చేసినప్పుడే నువ్వు జీవకిరీటం పొందుకుంటావు. దేవునికి స్తోత్రాలయ్యా. ఆ జీవకిరీటం ఆయన ఏమెట్టుకుని చూసినా ముల్లో కిరీటం పెట్టుకుని కోసం దాచాడు. నీకు మనందరికీ జీవకిరీటం ఇవ్వడానికి నువ్వేదో ఆశామాసిగా ఏదో తీసేసుకొని నిలసంగా ఉంటున్నావు. వద్దు. పౌలు చెప్తున్నాడు, సౌలుగా ఉన్నప్పుడు చాలా హింసించేవాడు దేవుణ్ణి, చాలా బాధలు పెట్టేవాడు జనాల్ని. కానీ ఇప్పుడు అంటున్నాడు, ప్రార్థనలో మీరు నిలకడగా ఉండండి, ఆ శక్తి అయితే నేను పొందుకున్నాను. నేను కూడా చెప్తున్నా, ప్రార్థన వల్ల ఈరోజు ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంటున్నాం. లేకపోతే ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు మీకు తెలిసే ఉండొచ్చు, ఇప్పుడు ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేదు. అయినా ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఆ కొద్ది ప్రార్థన, మీ అందరి ప్రార్థన. ఆ ప్రార్థన చల్లార్చకండి, నిలకడ కలిగి ఉండండి. భక్తిలో నిలకడ ఉండాలమ్మా. మనం ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసి, ఇష్టం వచ్చినప్పుడు మన కాదు. నేను ప్రేమతో చెప్తున్నాను, మీరు కోపడద్దు అసలు. మన జీవితాలు బాగుపడాలి. ఇన్ని సంవత్సరాలు నీ జీవితం ఇంకా ముందుకు వెళ్ళలేదంటే కారణం నీలో నిలకడ లేదు. పౌరుషం తెచ్చుకో భక్తిలో. మామూలుగా కాదు, ఎందుకు వచ్చిందే మానేద్ద భక్తి, అలా కాదు. బాగా ప్రార్థన చేద్దామని పౌరుషం తెచ్చుకో. ఇక్కడి నుంచి నేను ఇంకా భక్తిలో ఉంటానని పౌరుషం తెచ్చుకో.
అందుకే అంటాడు కదా, కొరింథీయులకు రాసిన పత్రికలు మనం 16 అధ్యాయాలు అంటాడు కదా, బైబిల్ తీయద్దు ఒక్క మాట, మీరు పౌరుషము గలవారై ఉండండి. ఎలా ఉండాలంటమ్మా? దేంట్లో పౌరుషం? గొడవాడడానికా? ఆమా భక్తిలో, ప్రార్థనలో, భక్తిలో. అన్న పౌరుషం తెచ్చుకుందండి. తెచ్చుకొని ఏం చేసిందమ్మా? ఎలా దేవుడెత్తాడో చూస్తాను సంపాదించుకుంటాడు పౌరుషంతో, మన దుఃఖముతో కన్నీళ్ళు కాచి మొక్కుకొని ఏం చేసిందంటే సాధించేసింది. దేవునికి స్తోత్రాలయ్యా. అన్నా చేసిన దేవునికి చేయడా? చేస్తాడు. చేశాడు నీకు ఎన్నో. మరి ఇప్పుడెందుకు చేయడు? ఇప్పుడెందుకు చేస్తలేదు? మారు. నీ భక్తి మారకూడదు. మొదట నీ విశ్వాసం ఎలా ఉందో కడ వరకు కూడా అదే విశ్వాసం ఉండాలి. నిలకడగా ఉండాలి ప్రార్థనలో. రెండోది కృతజ్ఞత. ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలి మన దేవుడు. మూడోది దాని అందే ఎలా ఉండాలంటే, ఇంత భక్తుడు మెలకువలో లేకపోవడం వల్ల ఆత్మీయ జీవితంలో పడిపోయాడు. తన అంతటినీ అపవిత్రపరిచేసుకున్నాడు. అందుకే ఎంత ఆశ అంటే ఆయనకి మందిరం కట్టాలంటే, సుందరమైన మందిరం కట్టేద్దాం అనుకుంటాడు దావీదు. తన ఆశను ఏం చేశాడు దేవుడు చేసిన? నీ చేతులు రక్తం చెందినవి కాబట్టి చేయడానికి లేదు. మరి ఎవరు నీ ఆశను నెరవేర్తాను? ఇగో నీ కొడుకు సొలొమోనుతో నువ్వు సమకూర్చావు, కట్టడానికి లేదు, వారితో కట్టిస్తాను. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడు దేవుడు. ఆశ నెరవేరితే కానీ నువ్వు చేయాలనుకుని చేయలేవు. ఎందుకంటే నీ చేతులు ఏవే పని. దావీదు భక్తుడే కానీ అపవిత్రపరిచేసుకున్నాడు. అంటే సడన్గా ప్రార్థన చేయకపోవడం వల్ల ఏం కాదు అమ్మ. ఏం చేయకపోవడం వల్ల? ప్రార్థన చేయకుండా పైకి ఎక్కి ఇలా తిరిగాడంతే. నువ్వు కూడా ప్రార్థన, అందరు గుళ్ళోకి వెళ్తుంటే నువ్వు గుడికి వెళ్ళకుండా బయట ఉన్నావు అనుకో, అపవాది నిన్ను పట్టుకుంటుంది ఖచ్చితంగా. దేవుడి ప్రార్థన, దేవుడి సమయం వచ్చినప్పుడు దేవుడితో గడపాలి, దేవుడితో ఉండాలి. అప్పుడే దేవుడి ఆశీర్వాదం. ఆఖరిగా నేను చెప్తున్నాను, పేతురు అందరూ ఆకలి అంటుంటే ఒంటరికి వెళ్ళిపోయి ఏదో సాధించేద్దామని చెప్పేసి మొత్తం సముద్రంతో తిరిగాడు రాత్రంతా. ఒక్క చేప కూడా దొరకలేదు. ఇక్కడేమో దేవుడు పని జరుగుతుంటే ఏం చేస్తున్నాడు? వీళ్ళందరూ ఎక్కడే కూర్చున్నారు కదా, అచ్చాస వచ్చింది, అన్ని చేపలు నాకే పడిపోతాయని చెప్పి వెళ్ళాడు. కానీ ఒక చేపని పడిందా? ఆ దేవుడి చిత్తం అయి ఉండాలి. నిరాశతో ఉన్నాడు కానీ దేవుడు బుద్ధి చెప్పాలని ఏం చేసింటే నీ ధోని వాడుకున్నాడు. ఇప్పుడు లోతుగా వెళ్ళు, కుడి పక్కన దేవుడు చెప్పగానే చేపలని ఏం చేసినాయి? అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. నువ్వు దీవించబడాలన్నా, నువ్వు ఆశీర్దించబడాలన్నా ఎవరిని పట్టుకోక్కర్లేదు, ఎవరిని అడగక్కర్లేదు. అడిగినా వాళ్ళ హృదయాలు మారాలంటే ముందు ఎవరి దగ్గర రావాలి? ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకో, కాళ్ళు పట్టుకొని కన్నీళ్ళు కాచేయడు ఖచ్చితంగా. అదే మనుషులు కన్నీళ్ళు కాచేటప్పుడు లోకైపోతావు. కాలు పట్టుకుని వంగావంటే ఇంకా ఎగరేస్తారు. దేవుడు ఎగరేయడు. ఆయన పాదాలు పట్టుకుంటే నేను తలగా చేసేస్తాడు. కాబట్టి ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రార్థన చేస్తున్నావు లేదో ఒకసారి ఆలోచించు. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు, ఎంత సమయం దేవుడితో గడుపుతున్నావు, ఎంతసేపు బయట తిరుగుతున్నావు. నీ ప్రార్థన నీ పరిస్థితి మారుస్తుంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందరూ మోకరిందాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించి, అందరూ మోకరించి, ప్రభువా మాతో నువ్వు మాట్లాడు.